తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. నేను మీ చెల్లగట్టు శ్రీకాంత్ కుమార్. మెమరీస్ విత్ మై ఫాదర్ ఎప్పుడెప్పుడా ఆరంభిస్తాను అని నాలో నేను చాలా అంతర్మదనం చెందాను, మేధోమదనం చేశాను, ఎదురు చూశాను. ఎవరితో ప్రారంభమవుతుంది, ఎలా ప్రారంభమవుతుంది అని చాలామంది సినిమా రంగ ప్రముఖుల తండ్రులు వాళ్ళ గురించి మాట్లాడాలి, ఆ జ్ఞాపకాల్ని మీతో నెమరు వేసుకోవాలి, పంచుకోవాలి అని చెప్పి నేను కూడా ఎదురు చూశాను. అట్లాంటిది ఈరోజు ఈ శుభగడియ అది మీర్ గారితో సాధ్యమైంది. వారు సుప్రసిద్ధ సినీ దర్శకులు, గౌరవనీయులు శ్రీ ఎస్డి లాల్ గారి కుమారులు. ఎవరు నా సృష్టికి బ్రహ్మదేవుడు, ఎవరు నా వృద్ధికి విష్ణుమూర్తో, ఆ తండ్రికి సవినయ వందనం. మీర్ గారి గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. వారు రచయిత, దర్శకులు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, వాట్ నాట్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పచ్చు. నమస్కారం మీర్ గారు. గోవింద. అమ్మో వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం. మీర్ గారు, నాన్నగారి గురించి మాట్లాడుకోబోయే ముందు నా జ్ఞానాన్ని కొంత మీ ముందు ప్రదర్శించాలనుకుంటున్నాను. అదేమిటంటే, మీతో మీరు ప్రయాణం చేశారు, మీలోకి మీరు ప్రయాణం చేశారు. మీలోకి మీరు ప్రయాణం చేసిన తర్వాత మీరు ఈరోజు నడుస్తున్నటువంటి దారి ఏదైతే ఉందో, ఆ దారిలో ఉన్నటువంటి ముళ్ళను కావచ్చు, రాళ్లను కావచ్చు వేరి ఒక పూలబాట పరిచినటువంటి ఆ వ్యక్తి మీ నాన్నగారు ఎస్డి లాల్ గారు. 100%. నాన్నగారి గురించి చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మరి దైవం, గురువు అన్నీ ఆయనే కదండి. మొత్తం అసలు ఏమి ఇచ్చినా కృతజ్ఞతలు. నేను ఆయనకి రుణం తీర్చుకోలేను నేను. ఎందుకంటే జనరల్గా ఒక ఫ్యామిలీలో పిల్లలు పుట్టగానే వాడిని డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలనుకుంటాం. మా నాన్న అలా అనుకోలేదు. మేము పుట్టడంతోనే మా ముగ్గురిని కూడా ఇదే ఫీల్డ్లో పెట్టాలని ఆయన ఫస్ట్ నుంచి కూడా తప్పన ఆయనకి. ఎందుకంటే ఈ ఫీల్డ్ మీద ఆయనకు అంత గౌరవం, భక్తి ఉండేది. అందుకని మమ్మల్ని ఇదే ఫీల్డ్లో పెట్టాలని ఫస్ట్ నుంచే. ఇప్పుడు నువ్వు ఒక ఎడిటరో, కెమెరామెన్వో, మా సిస్టర్ని ఎడిటర్ చేశారు, మా తమ్ముడిని మళ్ళీ కెమెరామెన్ చేశారు. సో ఇదే ఫీల్డ్కి అంటే నన్ను డైరెక్టర్ చేయాలనుకున్నారేమో, మరి అంత తెలివితేటలు లేవనుకొని మరి ఇటు పెట్టేశారేమో. అలా అయ్యి ఉండదు. అలాగా ఆయన అలాగ ఒక దారి చూపించి మా అందరికీ ఆయన కష్టపడి వచ్చారు, చాలా కష్టపడి వచ్చారు. ఆయన కష్టపడి వచ్చి చాలా డిపార్ట్మెంట్స్ చేసి ఆయన డైరెక్టర్ అయ్యి అవన్నీ అయిన తర్వాత వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి, వాళ్ళ తమ్ముడు బడిపంతులుగా ఉంటే ఆయన తీసుకొచ్చి ఎస్ఎస్ లాల్ గారు ఆయన కెమెరామెన్గా చేసి, ఇక మమ్మల్ని ముగ్గురిని చేసి, ఇక ఆయన పిల్లలు నలుగురు, వాళ్ళు కెమెరామెన్లు. సో అందరికీ ఒక దారి చూపించడం అంటే అంతకంటే గొప్ప ఇదే ఉంటుందండి నాన్నగారు. అని మొదట మిమ్మల్ని ఎస్ఎస్ లాల్ గారి దగ్గరే చేరుద్దాం అనుకున్నారట, కానీ సాధ్యపడలేదని చెప్తారు. అంటే ఫస్ట్ నాన్నగారు ఏంటంటే నన్ను ఎడిటింగ్ శాఖలో పెట్టారండి. యాక్చువల్గా కే గోవింద్ స్వామి గారిని విఠలాచార్య గారి ఎడిటర్. నాన్నగారు విఠలాచార్య గారు సినిమాలు చేసేవారు కాబట్టి ఆయన దగ్గర పెట్టారు, ఎడిటింగ్లో పెట్టారు. నాకు ఆ లోపలే ఆ 4 గోడల మధ్య నాకు కుదరలేదనమాట. యంగ్ కదా, ఇప్పుడు ఏంటి ఈ 4 గోడల మధ్య మాట్లాడితే మూల థ్రెడ్ చేయటం, అవి రీల్ థ్రెడ్ చేయటం, అది ఇవే పనులు ఉండేవి. నేను నాన్నగారిది ఇది వద్దు, నేను బయట నేను అవుట్డోర్ ఏదైనా చేయాలన్నప్పుడు మా చిన్నాన్న దగ్గరికి కెమెరామెన్గా అసిస్టెంట్గా చేరతానంటే చిన్నాన్నని అడిగారు నాన్నగారు. ఆయన పాపం ఏం చెప్పారంటే, అన్నయ్య కరెక్టే, వీడు నా దగ్గర చేరాడనుకో, వీడు నేను ఏసీలో వెళ్తే అతన్ని ఏసీలో తీసుకెళ్ళాలి, నేను బిర్యానీ తింటే అతను బిర్యానీ, కష్టాలు తెలియవు అతనికి. ఇంకో కెమెరామెన్ దగ్గర చేస్తే అతను పని కూడా నేర్చుకుంటాడు, నా దగ్గర అయితే పని మంచిగా చెప్పారు ఆయన. చెప్తే అప్పుడు నన్ను టిఎస్ వినాయకం గారని ఎస్పి ముత్తురామన్ గారి కెమెరామెన్ అండి, ఆయన దగ్గర అసిస్టెంట్గా చేర్చారనమాట. ఆ ఎస్పి ముత్తురామన్ గారి కెమెరామెన్ టిఎస్ వినాయకం గారు, అక్కడి నుంచి నేను కస్తూరి గారు, కేఎస్ ప్రసాద్ గారు వీళ్ళ దగ్గర చేశాను అనమాట కెమెరామెన్ గారు. వాళ్ళ దగ్గర విద్య నేర్చుకున్నారు. వాళ్ళ దగ్గర కెమెరామెన్గా విద్య నేర్చుకున్నారు. సరే, నాన్నగారి సినిమాలకు మీరు పనిచేశారు? నాన్నగారి సినిమాల కంటే నేను ప్రత్యక్షంగా పనిచేసింది ఏం లేదండి. అంటే ఇప్పుడు నాన్నగారు సొంత సినిమాలు చేశారు కదా, ఇప్పుడు పిడికడ ఆకాశంలో ఒకటి చేశారు. ఆ సినిమా ప్రొడక్షన్ అప్పుడు ఉన్నాను, అంటే అప్పుడు కొంచెం నాకు జ్ఞానం కూడా ఉంది కాబట్టి ఇది మిగతావన్నీ కూడా ఆయనతో పాటే నేను తిరుగుతుండేవాడిని అండి. షూటింగ్లకి అన్నిటికి కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళటమే నన్ను. ఆయన స్కూల్ నుంచి రావటంతో కారు రెడీగా ఉండేది, తీసుకెళ్ళిపోయేవారు ల్యాబులకని, ఎడిటింగ్ రూమ్. అంటే నాకు అవగాహన కల్పించాలి చిన్నప్పటి నుంచే. రాత్రుల పూట కారులోనే పడుకోవటం. ఆ రోజుల్లో ల్యాబుల్లో 12ంటికి 1 గంటకి రష్ వచ్చేదండి, సైలెంట్ రష్. అప్పుడు చూసేవారు వాళ్ళు. సో ఆ టైంలో చూడటం, ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళటం, ఎడిటింగ్ రూమ్లో ఉండటం. సో ఆయనతో పాటు తిరిగేవాడిని షూటింగ్లకి వాటికి. అసలు రష్ చూడడం అనేది చాలా నేర్పిస్తుంది. చాలా
అంటే రష్ చూడడం అనేది అండి ఒక టెక్నీషియన్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం అక్కడ స్పాట్లో ఏం చేస్తామో అది అవుట్పుట్ ఎలా వచ్చింది, దాన్ని ఎలా ఎడిట్ చేస్తున్నారు ఏంటి అని తెలియాలంటే మీరు రష్ చూడాలి అసలు యాక్చువల్. అంటే ఇవాళ రేపు అంతా మానిటర్లు వచ్చేసినాయి కాబట్టి అన్నీ ముందే చూసేస్తున్నాం. అప్పుడు ఆ సౌలభ్యం లేదు కదా, ఏదున్నా రష్ చూసే వరకు తెలియదు కదా. సో ఆ రష్ చూస్తే మనకు ఏం చేసాం ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. అది చాలా పెద్ద లెసన్. అట్ ది సేమ్ టైం చాలా పేషెన్స్ కావాలి, ఎందుకంటే సైలెంట్ రష్ ఉంటుంది. 2 hours 1 hour మనం తీసిందంతా రష్ వస్తుంటే అది చూసేటప్పుడు చాలా పేషెన్స్ కూడా ఉండాలి. అది పైగా థియేటర్లో ఎవరు ఉండం, ఇప్పుడు డైరెక్టరు కెమెరామెన్ ఎవరో 4-5 ఉంటాం రష్ చూడడానికి. సార్, నాన్నగారి సినిమాల్లో మిమ్మల్ని చాలా ప్రభావితం చేసిన సినిమా, ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సినిమా ఇది అంటే ఏం చెప్తారు మీరు? అంటే టెక్నికల్గా హంతకులు వస్తున్నారు జాగ్రత్త అండి. అది నాన్నలని తమిళ సినిమా, అది కే బాలచంద్ర గారిది. అది నాన్నగారు తెలుగులో హంతకులు వస్తున్నారు జాగ్రత్త అని చేశారు 67లో అనుకుంటాను. ఆ సినిమా టెక్నికల్గా చాలా బాగుంటుందండి. ఆ సినిమా ఏంటంటే ఒకటే ఇంట్లో జరుగుతుంది. అది ఒక 4 దొంగలు వచ్చి ఒక ఇంట్లోకి చొరబడిపోతారు. సో ఆ ఇంట్లో జరుగుతుంటుంది. ఒకే ఇంట్లో 2 hours సినిమా చేయడం అంటే చాలా కష్టం. అది డిఫరెంట్ యాంగిల్స్ ఉండాలి, డిఫరెంట్ ఇది పర్స్పెక్టివ్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. దానికి తోడు ఆయనకి ఏంటంటే ఆ సినిమా చేసేటప్పుడు లైట్స్ తక్కువ ఉండినాయి, ఫుల్ ఫ్లోర్ సెట్ అది. సో వీళ్ళు ఏం చేశారంటే మా చిన్నాన్న కెమెరామెన్ పింజిల్ సుబ్బారావు గారికి ఫస్ట్ పిక్చర్ అది. అయితే దానికి ఏం చేశారంటే వీళ్ళు హాఫ్ ఫ్లోర్ లైటప్ చేసి సినిమా మొత్తం తీశారు. హాఫ్ ఫ్లోర్ లైటప్ చేసి సినిమా మొత్తం చేశారు. తర్వాత మళ్ళీ హాఫ్ ఫ్లోర్ లైటప్ చేసి మళ్ళీ రివర్స్లో మళ్ళీ సినిమా అంతా చేశారు. సో అది టెక్నికల్గా చాలా గ్రేట్. అంటే అంత మెమరీ పవర్, అంటే డీటెయిలింగ్ ఉంటుంది, డీటెయిలింగ్ స్క్రిప్ట్లో ఇవన్నీ ఉండాలి కదా, అలా చేశారు. అదేవిధంగా మళ్ళీ లాయర్ విశ్వనాథ్లో రామారావు గారివి డేట్స్ చాలా తక్కువ అండి. డేట్స్ తక్కువైతే వీళ్ళు నాన్నగారు ఏం చేశారు, ఏవిఎం స్టూడియోలో 3 floors వీళ్ళ ఫ్లోర్ సెట్స్ ఉండేవండి లాయర్ విశ్వనాథ్ సంబంధించింది. ఒకటి పోలీస్ స్టేషన్, ఒకటి ఏదో కోర్టు, ఇంకోటి రిచ్ హౌస్, ఇలా ఉండేవి. ఆయన 7ంటికి వస్తే 7 to 1 ఇచ్చారు ఆయన, 21 రోజులు ఎంతో అంతే కాల్ షీట్లు. ఆ 7 to 1లో ఈ 3 floors కూడా ఒక 3 scenes ఆయన వర్క్ అంతా తీసేవారు. తీసేసి మళ్ళీ 2 o'clock వచ్చి మళ్ళీ అది ఫ్లోర్స్లో బ్యాలెన్స్ వర్క్లు అనమాట. గొల్లపూడి మారుతిరావు గారు నాన్నగారికి మ్యాక్సిమం సంభాషణలు అండి. లాయర్ విశ్వనాథ్ నాకు సిలోన్ మనోహర్ గారి పాత్ర నాకు చాలా భయం. హిందీలో రంజిత్ గారు చేశారు, సిలోన్ మనోహర్ గారు చేశారు. ఇందులో చాలా బాగుంటుంది. ఫస్ట్ షాట్ కూడా అందులో లెంతీ షాట్, భయం వేసింది. ఆ రోజుల్లో అది తీయడం చాలా కష్టం అండి. ఇలాగా ఇప్పుడున్న గ్యాడ్జెట్స్కి ఇప్పుడు చాలా ఈజీ. అప్పుడున్న హెవీ లైట్లకి వాటికి చోలా హోటల్లో చేశారు. అది ఒక లాబీలోంచి అలాగ వచ్చి కారిడార్లోకి వచ్చి అందులో షాట్ కట్ అయింది, తెలీదు ఫ్లోలో. లోపలికి వెళ్ళి అతను ఇంజెక్షన్ వేసుకోవటం, అది అంతా అతన్ని అసలు క్యారెక్టరైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేశారనమాట. మొనగాడు విశేషాల గురించి చెప్పాలంటే, ఎస్వి రంగారావు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నాన్నగారు డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఒక అద్భుతమైన సినిమా అండి అది. 3 భాషల్లో నాన్నగారు చేశారు. లేదండి, హిందీ, తెలుగు నాన్నగారు చేశారు. మొనగాడు చేస్తున్నప్పుడు ఎస్వి రంగారావు గారు ఏంటంటే ఫస్ట్ ఆ క్యారెక్టర్ ఒప్పుకోలేదట. ఆయన ఒప్పుకోలేదు. అంటే అంత కరుడు గట్టిన విలన్ క్యారెక్టర్ నేను అప్పుడు దాకా ఆయన అలాంటివి చేయలేదు. తర్వాత చేశారు కానీ ఆ ముందు చేయలేదు. అమ్మో నేను చేయను అన్నారట ఆయన. చేయనంటే లేదు, నాన్నగారు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ క్యారెక్టర్ తర్వాత ఏంటి అసలు ఎలా రివీల్ అవుతుంది ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఒప్పుకొని చేశారట. బ్రహ్మాండంగా ఉంటుంది. ఫస్ట్ షాటే ఆయన అలాగ మెట్ల మీద నించొని బాటిల్ పగలు కొట్టేసుకొని గడగడగడ తాగి చెప్పడం, అసలు అది ట్రెండ్ అనమాట. ఆయన అసలు ఆ బాడీ లాంగ్వేజ్ ఆయన తూగుతూ చెప్పటం అవన్నీ గ్రేట్గా ఉంటాయి. లాస్ట్ దాకా కూడా సినిమాలో ఆయన మెయిన్ హీరో అనేది ఎవరికి తెలియదు, అంత బాగుంటుంది. అది కూడా టెక్నికల్గా మా చిన్నాన్న కెమెరామెన్ దానికి. అంటే ఆయన అప్పుడే మోడర్న్ థియేటర్స్లోనే నేర్చుకున్నారు ఎస్ఎస్ లాల్ గారు నేర్చుకొని ఆ సినిమాకి కెమెరామెన్గా చేశారు. అందులో నాకు బాగా గుర్తున్నది చేజ్ అనమాట. ఒక జీప్లో ఒక పెద్ద స్ట్రీట్ సెట్ వేసి చాలా ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి, కుండలు గిండలు ఈ బుట్టలు తట్టలు ఇవన్నీ, వాటన్నిటి కొట్టుకుంటూ రంగారావు గారిని చేసి చేయటం. సో దానికి జీప్కి అంటే స్టిల్ ఉండేది అది. ఆ జీప్కి కెమెరా కట్టేసి ఆ రోజుల్లో మిచ్చల్ కెమెరా కట్టేసేసి మా నాన్నగారి జీప్ తోలుతూ ఇవన్నీ తీశారనమాట. మిచ్చల్ కెమెరా అంటే మళ్ళీ డ్యూయల్ రోల్ చేయాలంటే మిచ్చల్ కెమెరానే వాడేవారు ఆ రోజుల్లో. మిచ్చల్ ఎందుకంటే రివర్స్ చేయడానికి దానికి హ్యారీఫ్లెక్స్లో ఆ సౌలభ్యం లేదు. అంటే లేటర్ ఆన్ హ్యారీఫ్లెక్స్లో వచ్చిందండి, హ్యారీ 3లో దాంట్లో ఎందులో వచ్చింది. బిగినింగ్లో అయితే ఓన్లీ మిచ్చలేనండి. సో ఆ కెమెరాలో వాళ్ళు అంత కష్టపడి చేశారు దానికి. అలాగే అందులో బ్యాక్ ప్రొజెక్షన్ లాస్ట్లో క్లైమాక్స్లో బోట్ వెళ్ళి కొండ గుద్దుకోవటం అవన్నీ కూడా బ్యాక్ ప్రొజెక్షన్ పెట్టి చేశారు ఆ సినిమాలో.
చాలా బాగుంటుంది అది. చలం గారికి ఇది కానివ్వండి, సావిత్రమ్మ సాంగు, హొగనగల్లో సాంగ్ తీశారు, హొగనగల్ వాటర్ ఫాల్స్ దగ్గర సాంగు, అది కూడా చాలా బాగుంటుంది హొగనగల్ వాటర్ ఫాల్స్లో. సినిమాకి సంబంధించి అదే అంటే మేజర్గా అయితే అది. అంటే మరీ చిన్నపిల్లవాడు నేను, మేము సేలంలో ఉన్నాం, మేమందరం ఉన్నాం, కానీ షూటింగ్లకి అప్పుడు ఇంత అవగాహన లేదు కదా సార్. సో అందుకని తెలియదు పెద్దగా. ఆ తర్వాత నాన్నగారు చెప్తున్నప్పుడు వినటమే తప్ప, అందులో బాలయ్య గారి గురించి మా నాన్నగారు బాలయ్య గారు, అందులో ఆయన ఫస్ట్ అంతా సిఐడి లాగా కనిపిస్తారు, లాస్ట్లో ఆయన విలను. సో ఆయన ఎంత డెడికేటెడ్గా చేసేవారో నాన్నగారు చెప్పేవారు. అంటే వీళ్ళందరూ మోడర్న్ థియేటర్స్, ఇది మోడర్న్ థియేటర్స్ అంటే చాలా సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా ఉండే ప్రాంగణం అది. ఆ ప్రాంగణంలోనే మొత్తం అందరికీ వసతి కానివ్వండి, ల్యాబు అన్నీ అందులో ఉండేవి. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ అంటాం కదా, అలాంటిది ఆ రోజుల్లో మోడర్న్ థియేటర్స్లో అలా ఉండేదన్నమాట. ఆయన టిఆర్ సుందరం గారు చాలా స్ట్రిక్ట్ పర్సన్ ఆయన. సో అక్కడే రూమ్స్ ఉండేవి వీళ్ళకి. బాలయ్య గారు 11ంటికి వచ్చి రూమ్ తలుపు కొట్టేవారు రాత్రి. కొట్టి రేపు పొద్దున పలానా సీన్ తీస్తున్నాం కదండి, దానికి సిగరెట్ లెఫ్ట్లో కాల్చమంటారా రైట్లో కాల్చమంటారా, ఈ షర్టు ఎల్లో వేసుకోనా వైట్ వేసుకోనా, ఇంత చెప్తుంటే నాన్నగారు అప్పటిదాకా పనిచేసి వచ్చేంత ఏంటి ఇతను విసిగిస్తున్నాడు అనుకునేవారట. తర్వాత ఒక రోజు తర్వాత ఆలోచిస్తే క్యారెక్టర్ గురించి అంత తపన పడుతున్నాడు ఆయనకి మనం అట్లా చేయకూడదని చెప్పి ఆయన్ని బాగా ప్రోత్సహించి ఆయన ఏమడిగితే అది చెప్పి చేశారట. అంత డెడికేటెడ్గా చేసేవారని నాన్నగారు చాలా గొప్పగా చెప్పేవారు బాలయ్య గారి గురించి. సార్ నాన్నగారి డైలీ రొటీన్ అంటే ఆయన దైనందిన జీవితం ఎలా ఉండేది? ఆయన దైనందిన జీవితం అంటే మామూలే మా పొద్దున్న లేవటం, కానీ షూటింగ్ సాయంత్రం మాత్రం ఆయన ఏంటంటే ఈవినింగ్ 7 నుంచి వచ్చిన తర్వాత రేపటి సీన్ది చాలా ప్రిపేర్ అయ్యేవాడు. నైట్ 11-12 దాకా మొత్తం పేపర్ వర్క్ చాలా పక్కడబందీగా చేసుకునేవారు. మళ్ళీ రెగ్యులర్ మిగతా అంతా కూడా ఆఫీసులకి వెళ్ళటం అవి మామూలుగా ఉంటాయి కదా, అది షూటింగ్ సంబంధించింది. ఈ ప్రిపరేషన్ మాత్రం నైట్లో మాత్రం కూర్చొని చేసేవారు ఆయన. టోటల్గా స్క్రిప్ట్ అంతా రాసుకోవటం, షార్ట్ డివిజను, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆయన పాలసీ ఏంటంటే ఖర్చు పెట్టిన ప్రతి పైసా సినిమాలో కనిపించాలి ఫ్రేమ్ మీద అని ఆయన తపనది ప్రతిసారి. ఇప్పుడు ఒక లొకేషన్కి వెళ్ళామనుకోండి, ఈ లొకేషన్ ఛార్జ్ 30,000 అన్నారనుకోండి, ఫస్ట్ ఆ 30,000 ఎట్టా పెట్టాలని షార్ట్, 30,000 షార్ట్ ఏంటి అని ఆయన ఆలోచించారు. గ్రేట్. అలాగే ఏదైనా ప్రాపర్టీస్ కొన్నాం మనం, స్పెషల్ ప్రాపర్టీస్ ఖర్చు పెట్టి కొన్నాం, ఆ ప్రాపర్టీస్ కంపల్సరీగా ఫ్రేమ్లో కనిపించేటట్టు షార్ట్స్ పెట్టాలి. అలాగే ఇంకోటి ఏంటంటే షూటింగ్కి వెళ్ళిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదన్నా మనకి కాలేదు, కొన్ని ఐటమ్స్ రాకపోవచ్చు, మనం అనుకున్నది జరగకపోవచ్చు, అప్పుడు డిసార్టన్ అవ్వకుండా ఉన్న వాటితో ఎలా చేయాలనేది బాగా మ్యానిపులేషన్ బాగా చేసేవారు ఆయన. హీ వాజ్ అహెడ్ ఆఫ్ టైమ్స్ అంటే టెక్నికల్గా చాలా అహెడ్గా ఉండేవాడు ఆయన, టెక్నికల్గా అవన్నీ కూడా. సో వెంటనే నిరుత్సాహపడిపోయి ఇదవటం అలా ఉండేది కాదన్నమాట. ఇమ్మీడియట్గా దానికి ఏంటి ఆల్టర్నేటివ్ అని ఆలోచించి చేసేవారు ఆయన. సార్ నాకు తెలిసినంతలో సినిమా రంగాన్ని నమ్ముకున్న వాళ్ళకే సినిమాలో వేషాలు ఇవ్వాలి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అనేది చాలా ఒక నియమం పెట్టుకున్నారు. ఎవరైనా హాబీగా నటించడానికి వచ్చాము, సరదాగా కనిపించడానికి వచ్చాము అసలు ససేమిరా అనేవారు అంటారు. ఇది ఎంతవరకు కష్టం? నిజమేనండి, అది నిజం. అది ఎందుకంటే నాన్నగారికి ఏంటంటే సినిమాని నమ్ముకున్న వాళ్ళనే మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మా నాన్నగారి దగ్గరికి ఆర్టిస్టులు వచ్చేవారు, పొద్దున్న మా ఇంట్లో చూస్తుండేవాడిని, ఆల్బమ్లు తెచ్చేవారు. ఆ రోజుల్లో ఆల్బమ్లు తెచ్చిస్తే ఆయన పాపం వాళ్ళు నిరుత్సాహపరచరు, ఆల్బమ్ చూస్తూ అడిగేవారు ఏం చేస్తుంటాను ఆయన అంటే, ఆయన ఏదో చెప్పాడు, ఏదో ఆఫీస్లో గుమస్తాగా చేస్తున్నాను సార్, నాకు యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ అండి ఏదో చెప్పి. వెంటనే ఆయన మూసేసి నన్ను క్షమించినానా, ఏమనుకోకు, నేను నీకైతే వేషం ఇవ్వను నేను, ఎందుకంటే నాకు ఇదే నమ్ముకున్న వాళ్ళకే నేను ఇస్తాను అని. ఇప్పుడు రంగరాజపురంలో మెడ్రాస్లో నాన్నగారు సినిమా చేస్తున్నారంటే ఒక 50 మంది ఆర్టిస్టులు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి అందులో పని ఉంటుంది అనమాట. అలా ఫిక్స్డ్గా ఉండేవారు. అంటే తర్వాత కాలంలో మనం పెద్ద సినిమాలు చేసేటప్పుడు కంపెనీ ఆర్టిస్టులన్నీ కొంతమంది నుంచి అవకాశాలు ఇచ్చారండి. ఆ రోజుల్లో అది లేదు కదా అలాగా. సో ఈయన ఏంటంటే కొంతమంది ఆర్టిస్టులు కంపల్సరీ అనమాట, నాన్నగారు ఉన్నారంటే వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు దీన్నే నమ్ముకుని ఉన్నాడు, వాళ్ళకి వేరే ఇది లేవన్నమాట, వేరే లేదు, వాళ్ళు ఓన్లీ ఫిలిమ్స్ మీదే బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు ఆయన. సార్ నాకు మొనగాళ్ళకు మొనగాడు, నేనే మొనగాని, నిండు మనసులేని వరుసగా చూస్తూ పెరిగినటువంటి ఒక తరం సార్ నాది. దానిలో ఆ సినిమాలు చూస్తుంటే ఎక్కువ శాతం నైట్ ఎఫెక్ట్స్, తర్వాత రైల్వే ట్రాక్స్, ఏంటంటే శివార్లు, నగర శివార్లు, వీటికి ఎక్కువ ప్రయారిటీస్ కనిపిస్తాయి ఒక డైరెక్టోరియల్ పర్సెప్షన్లో చూస్తే.
అది ఆయన ముందు నుంచి అనుకున్నదా, లేకపోతే ఆయన మీద ఎవరి ప్రభావం అయినా ఉందా? అంటే ఈయన ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు చూస్తారు కదా సార్, ఆ ప్రభావం ఎక్కువ ఆయనకి. ఇంగ్లీష్ సినిమాల్లో ఆ లైట్ అండ్ షేడ్స్, ఆ కాంట్రాస్ట్ లైటింగ్ అవంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే ఒక సీన్ ఎలివేట్ చేయడానికి పంచభూతాలని వాడుకుంటాం. ఏదో గాలి, నీరు, ఆకాశం ఇవన్నీ వాడతాం కదా. అలాగా ఆయనకి పంచభూతాలు ఏంటంటే రైల్వే ట్రాకు, నైట్ ఎఫెక్టు, ఈ చేజులు, ఇవన్నీ కూడా ఆయనకి అలాగ వాడుకుంటాడు ఆయన. సో దాన్ని డ్రమటైజ్ చేయడానికి ఎక్కువగా నైట్ ఎఫెక్ట్లు అవి ఎక్కువగా వాడేవారు ఆయన. చేజులు మీరు అన్ని సినిమాల్లో ఏ సినిమా తీసుకున్నా ఆయనకి నైట్ ఎఫెక్ట్స్, రైల్వే ట్రాకులు ఇవన్నీ లేకుండా సినిమాలు ఉండవు ఆయనకి. మేజర్గా ఆయనకి ఇంగ్లీష్ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఆయనకి చాలా ఎక్కువ. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు అంటే చాలా ఇష్టం ఆయనకి. సో ఆ విధంగా ఆయన అందులో అలాగా వాటిని ఆయన పంచభూతాలు అవి అన్నమాట ఆయన. సరే, కృష్ణ గారితో ముగ్గురే, కృష్ణరాజు గారితో అందడు ఆగడు, చిరంజీవి గారితో నకిలీ మనిషి, ఇలా చేసినటువంటి సినిమాలు దేని ప్రత్యేకత దానిదే, దేని ప్రాధాన్యత దానిదే. వీటి గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? అంటే రామారావు గారితో చాలా పిక్చర్లు చేశారు. వీళ్ళతో కూడా ఇప్పుడు శోభన్ బాబు గారితో నిండు మనిషి చేశారు. సమాధి అని హిందీ సినిమా అది. శోభన్ బాబు గారు, జయచిత్ర గారు చేశారు అది. కృష్ణ గారితో ముగ్గురు ఏక్సే బడ్కర్ ఏక్ అని సినిమా అది. అలాగే అందడు ఆగడు అది కిస్మత్ అనుకుంటాను, హిందీలో ధర్మేంద్ర గారు చేశారు అనుకుంటాను. కృష్ణరాజు గారు యాక్ట్ చేశారు అందడు ఆగడు. నకిలీ మనిషి చిరంజీవి గారు. నేను చావనని సాంబశివరావు గారి నవల. బ్రహ్మాండంగా ఉంటుంది. చిరంజీవి గారు డ్యూయల్ రోల్ అందులో, హీరో అయినా విలన్ ఆయనే. అది అప్పుడప్పుడే ఆయన వస్తున్నారు, కోతల రాయుడు అవన్నీ అయిపోయినాయి, అప్పుడే అయింది, వస్తున్నారు, ఆయనతో చేశారు. మా చిన్నాన్న కెమెరామెను, వైవిరావు గారు ప్రొడ్యూసర్. అంటే రవిచిత్ర హిట్ కాంబినేషన్ అది. అందులో ఆయన చేయటం. ఇప్పుడు నిండు మనిషి వచ్చినప్పుడు శోభన్ బాబు గారు ఆయన స్టైల్ అది, అందులో కూడా డ్యూయల్ రోల్ అనుకుంటాను శోభన్ బాబు గారు. అది కృష్ణ గారు అంటే కృష్ణ గారు మా నాన్నగారి లక్కీ మ్యాస్కెట్ సత్యనారాయణ గారు, ఇక మోహన్ బాబు గారు, వాళ్ళు ముగ్గురు చేశారు ఏక్సే బడ్కర్ ఏక్. ఇది నకిలీ మనిషి ఈయన చేయటం, ఇద్దరు ఒకరే చేయటం. అందులో చిరంజీవి గారు అంత ఎనర్జెటిక్గా ఫస్ట్ టైం చేయటం, డ్యూయల్ రోలు, హీరో అయినే విలన్ అనే మంచి సీన్స్ ఉంటాయి అందులో, బ్రహ్మాండమైన సీన్స్ ఉంటాయి. అందులోనూ క్లైమాక్స్లో ఆయన చనిపోవటం, కొండ మీద నుంచి స్లో మోషన్లో పడిపోవటం, ఆ రోజు ఫిలింలో తీయటం చాలా కాస్ట్లీగా అయితే చిరంజీవి గారు నా డబ్బుల నుంచి కట్ చేసుకోండి సార్, నా రెమ్యునరేషన్ నుంచి తీసేయండి సార్, తీసేసి ఆ షాట్లు తీయండి సార్ అని దొల్లుకుంటూ వస్తారు. అది నేనే రియల్గా చేస్తాను సార్, డూప్ వద్దు సార్ అని చేశారట ఆయన. చాలా గ్రేట్ నిజంగా. అంటే అలాగా, అంటే ఎవరు మామూలుగా పైకి వచ్చారు సార్, అలాంటి గుడ్ క్వాలిటీస్, ఆ ఇన్వాల్వ్మెంటు, ఆ డెడికేషన్ లేకుండా ఎవరు పైకి రాలేరు అలాగా. సో ఆయన అంత డెడికేటెడ్గా ఆ సీన్ నేను చేస్తాను, స్లో మోషన్లో తీయండి అనటం అనేది ఆయన క్వాలిటీ అది. అలాగా ఆ సినిమా నకిలీ మనిషి. మీకేదో విడదీయని అనుబంధం చిరంజీవి గారితో ఆ సమయంలో ఉంది అని చిరంజీవి గారు ఆ మధ్య సార్. అంటే ఆ సినిమాలో బైక్ వాడారు సార్, రాజ్దూత్ బైక్. ఆ రోజుల్లో కొత్తగా వస్తుంది స్టైలిష్గా బైకు. అది నా ఫ్రెండ్ దగ్గర ఉండింది, కొత్తగా కొన్నాడు వాడు. అది నాన్నగారు నా దగ్గరికి వస్తుంటాడు కదా ఫ్రెండ్, అరే ఈ బైక్ మనం వాడదాంరా అని చెప్పారు. ఆ అబ్బాయితో చెప్తే బాలాజీ అని ఫ్రెండ్ వాడు, చెప్తే తీసుకురా అన్నాడు వాడు. సో ఆ బైక్ ఆయనకు వాడాం, చిరంజీవి గారికి. సో ఆ బైక్ తీసుకొని షూటింగ్కి వెళ్ళేవాడిని. నేను అప్పటికే కొంచెం పొడుగ్గా ఉంటాను కాబట్టి వెనక కూర్చొని నడుపుతాను నేను. ఆయన చిరంజీవి గారు కలిసినప్పుడల్లా ఏదైనా మేనరిజం చెప్పు అంటుండేవారు ఆయన. మనకి పైగా అప్పుడు చిరంజీవి గారు ఇంత పెద్దవారు అవుతారని కూడా మనకు తెలియదు కదా. అదే హీరో నాన్నగారు సినిమా చేస్తున్నారు, అప్కమింగ్. సో నేను వెనక కూర్చొని నడుపుతాను చూశానా, ఆయన ఆ సినిమా అంతా అలాగే నడుపుతారు, వెనక కూర్చొని నడుపుతారు ఆయన. సో అది నడిపారు. ఆ బైక్ కూడా ఒకసారి మేము ఇద్దరం కలిసి లొకేషన్కి వెళ్తున్నప్పుడు బైక్ పడిపోయి ఆ టైల్ ల్యాంప్స్ అవి ఇరిగిపోయినప్పుడు నేను కంగారు పడిపోతుంటే ఆయన కంగారు పడకుండా ఒక టేప్ తీసుకొచ్చి దానికంతా చుట్టి తీసుకెళ్ళి ఆ సినిమా చేశాను అనమాట. అలాంటి చిన్న అనుబంధం నాకు లక్కీగా ఆయనతో అదొక అనుబంధం. ఆ సినిమాలో అండి ఇంకొక చెప్పుకోదగ్గ చాలా, అంటే నాకు టెక్నికల్గా చెప్తున్నాను. తప్పకుండా సార్. గంగాధర్ గారు ఉన్నారు, పబ్లిసిటీ ఆర్టిస్ట్ గంగాధర్ గారు. ఆయన కొన్ని మ్యాట్ పెయింట్స్ చేశారండి. పెయింట్స్ చేసి ఆ మ్యాట్ పెయింట్స్ని పెట్టి మా చిన్నాన్నగారి ఫోటోగ్రఫీలో ఒక సాంగ్ చేశారండి. మృత్యు ఘోష. అవును, అద్భుతమైన సాంగ్ సార్. ఎందుకంటే అతను చంపేస్తారని ముందు చావు భయంతో తీసిన పాట. ఆ సాంగ్కి ఆయన గంగాధర్ గారి బ్రహ్మాండమైన పెయింటింగ్స్ని అద్దాల మీద వేసి అది కెమెరాలో పెట్టి బ్రహ్మాండమైన డెప్త్ ఉంటుంది. అంటే ఆ రోజుల్లో ఎఫెక్ట్స్ లేవు కదా, ఇవే ఎఫెక్ట్లు అందులో తీశారనమాట. సంగీత గారును ఈయనతో చిరంజీవి గారితో సాంగ్ అది చాలా బాగుంటుంది అనమాట టెక్నికల్గా. అది ఆ అమ్మాయి నార్త్ ఇండియన్ అమ్మాయి, ఆ అమ్మాయి విలన్ అమ్మాయి, సంగీత గారి వైఫ్. అలాగే ఎండ్ క్లైమాక్స్లో మా చిన్నాన్నగారు నెక్ మాస్క్ వేశారు.
ఆ రోజుల్లో మామూలుగా అది చాలా అప్పట్లో బాగా ఇబ్బంది అనేవాళ్ళు కదా సార్. చాలా ఇబ్బంది. అంటే మామూలుగా పేపర్ మాస్క్, హాఫ్ మాస్క్ వేయటం అవన్నీ మామూలుది. మాస్కింగ్లో పేపర్ మాస్క్, లైట్ మాస్క్ అని ఉండేవి. లైట్ మాస్క్ అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు నవరాత్రి లాగా 9 మంది ఒకటే ఫ్రేమ్ అనుకోండి. నాగేశ్వరరావు గారు నవరాత్రి, శివాజీ గారు, శివాజీ గారు తమిళ్లో. సో దాన్ని మనం పేపర్ మాస్క్ వేస్తే ఎక్కడో చోట దొరికిపోతాం మనం. అందుకని లైటింగ్ మాస్క్ చేసేవారు. లైట్ మాస్క్ అంటే ఫ్రేమ్ పెట్టేసి ఎక్కడ లైట్ ఉంటే అక్కడ లైట్ ఆన్ చేసుకుంటూ రికార్డ్ చేయడం. ఇది నెక్ మాస్క్ ఏంటంటే స్టాండ్ అది ఉంటుంది, వేరే బాడీ నెక్కి తంది జాయిన్ చేస్తారు. అది చాలా కష్టమైనది ప్రక్రియ అనమాట అది. అందులో మా చిన్నాన్న గారు చిరంజీవి గారితో బ్రహ్మాండంగా చేశారు ఆ సినిమాలో. అలాగే ఆయన నాగమల్లి అనుకుంటా చంద్రమోహన్ గారు, ఇది దేవదాస్ కనకాల గారు. అందులో నా చంద్రమోహన్ గారు, ఒక చంద్రమోహన్ గారు, ఇంకో చంద్రమోహన్ గడ్డం గీయించడం, అవును, ఇవన్నీ ఉన్నాయి. అలాగే నెక్ మాస్క్ వేసి సిపాయి చిన్నలో నాగేశ్వరరావు గారు, ఒక నాగేశ్వరరావు గారు ఇంకో నాగేశ్వరరావు ఎత్తుకురావడం, ఇవన్నీ చేశారు. సో అది కూడా అందులో టెక్నికల్గా నకిలీ మనుషులు చాలా గొప్ప ఇదండి, అది అనుభవం అనమాట. అనుభవం. సార్, నాన్నగారు లేరు అన్న రోజు మీ మానసిక స్థితి ఏంటి? అంటే అసలు అన్బిలీవబుల్ అండి. అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే, నాకు తెలిసి ముందు అమ్మగారు అంటే ఒక 5 నెలలు, 4.5 monthsలో నాన్నగారు. ఇద్దరు చాలా తక్కువ టైంలోనే. అయితే మనల్ని జనరల్గా భగవంతుడు మనకు బాగా కావాల్సిన వాళ్ళు దూరం అవుతున్నారు అన్నప్పుడు కొంచెం ప్రిపేర్ చేస్తాడు అనుకుంటాను. అలాగే నాన్నగారు హాస్పిటలైజ్డ్ అవ్వటం, ఆయన కష్టపడడం అవి ఉండింది. సో ఇక ఆయన లేరన్నప్పుడు మనకి అంటే ఆ ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆయన కనిపించకపోయినప్పుడే తెలుస్తుంది. అది ఉన్నప్పుడు ఆ టైంలో మీరు అన్నారు కదా, ఆ టైంలో అది వెళ్ళిపోయారు అనిపిస్తుంది తప్ప, తర్వాత మనం లైఫ్లో గెట్ ఆన్ అవుతున్నప్పుడు అరే నాన్న ఇది చేశాడు, అది చేశాడు గుర్తు చేసుకుంటున్నప్పుడు ఇది బ్లాంక్ మనకు బాగా తెలుస్తుంది నాన్నగారు. సార్, నాన్నగారిది ఎన్టీ రామారావు గారిది విడదీరాని అనుబంధం అని అంటారు. అసలు ఎన్టీ రామారావు గారు ప్రస్తావన లేకుండా మీరు అసలు మాట్లాడరు. నాకు బాగా గుర్తుంది అది. అసలు రామారావు గారికి నాన్నగారికి ఎట్లా ఆ అనుబంధం కుదిరింది? నాకు నచ్చిన ఒక సినిమా గురించి ఈ అనుబంధం తర్వాత మాట్లాడుకుందాం, వాళ్ళిద్దరి కలయికలో. అంటే ఎన్టీ రామారావు గారు అంటే మా నాన్నగారికి దైవంతో సమానం అండి. ఎందుకంటే రామారావు గారు లేకపోతే మా నాన్నగారు లేరు. అది నేను అన్ని చోట్ల చెప్తాను నేను. ఎందుకంటే ఆయన ఏంటంటే జనరల్గా ఆ రోజుల్లో ఉన్న పారామీటర్స్ ఉంటాయి, అదర్ దాన్ టెక్నికల్ మీకు టాలెంట్ కంటే కూడా అదర్ పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ అన్నీ ఆయన చూసేవాడు కదా, ఆయన ఓన్లీ టాలెంట్ చూసేవాడు. టాలెంట్ చూసి మా నాన్నగారిని ఎంకరేజ్ చేసే మనిషి ఆయన. సో ఆ విధంగా ఏంటంటే మా నాన్నగారు ఆయన అంటే చాలా గౌరవం. అసలు రామారావు గారిని ఎవరిని ఏదైనా మాట అంటే అసలు పడడు. ఆ రోజుల్లో ఆయన ఏదో ఇంటికి తీసుకెళ్ళిపోతారు, అదేదో మేకప్ తుండులు ఇంటికి ఇవంటి కూడా నాన్నగారు తిట్టేవారు అనమాట. ఏం తెలుసా మీకు, ఆయన ఎందుకు తీసుకెళ్తాడు ఏంటి, ఆ ఇంటికి వెళ్ళి దిష్టి తీయించుకుంటారు ఆయన, ఇవన్నీ చాలా ఇదిగా చెప్పారు. ఆయన గురించి ఏదైనా ఒకళ్ళు ఎవరన్నా చెప్తే కూడా అసలు అంటే అంత ఇది అనమాట ఆయన మీద. సో వాళ్ళిద్దరు కలిసి అంటే వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు తెలియదు సార్. యాక్చువల్గా నాకు తెలిసిందేమో అగ్గిపిడుగు విఠలాచార్య గారితో తీస్తున్నప్పుడు ఆ సినిమాతో వాళ్ళిద్దరు అనుబంధం అనుకుంటున్నాను సార్. నాకు తెలిసినంతవరకు అయితే నాకు అంత నాలెడ్జ్ చిన్నప్పుడు ఎప్పుడు ఆయన మొదలైందో. అగ్గిపిడుగు, మంగమ్మ శివదం, తర్వాత వాళ్ళ కాంబినేషన్లో జ్వాలాదీప రహస్యం, ఆయన బందిపోటు మొదటి సినిమా విఠలాచార్య గారితో చేసినప్పుడు బందిపోటు, గురువును మించిన శిష్యుడు, నవగ్రహ పూజ మహిమ, అవి కాంతారావు గారు. అగ్గిపిడుగు, మంగమ్మ శబదం, జ్వాలాదీప రహస్యం, విజయసింహ, తర్వాత ఏదో కన్నడం ఏదో చేశారంటే 9 సినిమాలు చేశారు మా నాన్నగారు విఠలాచార్య గారు. 9 సినిమాలు. అప్పుడు కనిపించింది నాన్నగారు ఆయనతో అనుబంధం, ఆ నాన్నగారి టాలెంట్ చూడటం. ఎందుకంటే అందులో విఠలాచార్య గారు కొన్ని సీన్స్, ఈయన కొన్ని సీన్స్ చేసేవారు, సాంగ్స్ ఈయన చేసేవారు. కాబట్టి వాళ్ళిద్దరికి అక్కడ ఆయన మా నాన్నగారి గురించి తెలియటం అది అక్కడ బాగా అయ్యిందేమో అనుకుంటున్నాను నేను. తర్వాత నిండు మనసుల్లో వాళ్ళకిద్దరికి బాగా ర్యాప్ పెరిగింది నిండు మనసుల సినిమాలో. ఆ తర్వాత నేనే మొనగాడిని చేశాను. నేనే మొనగాడిని సొంత సినిమా అయింది. నేనే మొనగాడిని అయిన తర్వాత భలే మాస్టర్ అసలు ఎందుకు ఆడలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు సార్. ఏమో మరి మీరు బాలనటుడిగా నేను ఫస్ట్ టైం యాక్ట్ చేయటం అందులో, అది ఏమో మరి అంటే ఆయన ముసలి గెటప్ అది నచ్చలేదేమో అని నేను నాకు తెలిసినంత వరకు. ఆ వినోదానికి కొదవలేదు అంటే అటు పక్కన కాంచన గారు వాళ్ళతో మంచి సాంగ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, చాలా ఎనర్జెటిక్గా చేస్తారు అటువైపు ఆయన. ఇటు వచ్చేప్పటికి అంజలిదేవి గారు ఆయనది కెమిస్ట్రీ ఏదైనా వర్కౌట్ కాలేదేమో మరి. భలే మాస్టర్ అయిన తర్వాత అంటే రామారావు గారి సినిమాలు, పల్లెటూరు చిన్నవాడు హిందీ గోపి అండి, అందులో రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, అది చాలా మంచి సినిమా. అది విఠలాచార్య గారు, ఈయన నాన్నగారు మొత్తం డైరెక్ట్ చేసి నాన్నగారే, కానీ వాళ్ళకున్న ఒప్పందం ప్రకారం ఆయన పేరు ఈయన కో డైరెక్టర్ వేసుకున్నారు.
పల్లెటూరు చిన్నోడి తర్వాత ఇక మా నాన్నగారి శకం నిప్పు లాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, నా పేరే భగవాన్, నా పేరే భగవాన్ తర్వాత మగాడు, నేరం నాది కాదు ఆకలిది, నేరం నాది కాదు ఆకలిది అయిన తర్వాత రాజపుత్ర రహస్యం, ఫేవరెట్ సినిమా రాజపుత్ర రహస్యం. ఆ తర్వాత అన్నదమ్ముల అనుబంధం ఉంది మధ్యలో, అన్నదమ్ముల అనుబంధం, నిండు మనిషి, ముగ్గురే, అందడు ఆగడు, మధ్యలో లాయర్ విశ్వనాథ్, నకిలీ మనిషి, షోకిలా రాయుడు మోహన్ బాబు గారితో చేశారు. షోకిలా రాయుడు, నకిలీ మనిషి, పటాలం పాండు అని మళ్ళీ మోహన్ బాబు గారితో చేశారు. నకిలీ మనిషి నాన్నగారిది లాస్ట్ పిక్చర్. నా పేరే భగవాన్ గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? సత్యనారాయణ గారు ఆయన చాలా గ్రేట్ సినిమా. సత్యనారాయణ గారి సినిమాల్లో అసలు ఎన్నదగిన సినిమా. చాలా మంది దాన్ని చర్చకు పెట్టరు ఆ సినిమాని, అసలు గుర్తురాదు చాలా మంది. చాలా గొప్ప సినిమా నా పేరే భగవాను. అసలు అందులో ఆ సాంగ్స్ కానివ్వండి, సత్యనారాయణ గారికి ప్రభాకర్ రెడ్డి గారికి మధ్య ఉన్న సీన్స్ కానివ్వండి, చాలా ఫెంటాస్టిక్ సినిమా. దానికి దేవరాజ్ గారు కెమెరామ్యాన్, ఆయన ఫోటోగ్రఫీ ఆ రోజుల్లో చాలా గ్రేట్గా చేశారు. ఆయన సబ్జెక్టు బ్రహ్మాండమైన సబ్జెక్టు, నాన్నగారు చాలా ఇష్టపడి చేశారు. ఆ సినిమాకి అసలు మనకు ఆ రోజుల్లో పేపర్స్లో వేసేవారు కదా, హాఫ్ పేజీ ఫుల్ పేజ్ వేసేవారు. ఇప్పుడు ఇవాళలాగా సోషల్ మీడియాలు కాదు కదా. ఆ హాఫ్ పేజీ ఫుల్ పేజీలో నాన్నగారి ఫోటో ఉండేది అనమాట. సత్యనారాయణ గారి ఫోటో, నాన్నగారి ఫోటో ఉండేది. అంటే అలాగా పబ్లిసిటీ అయిన సినిమా అది నాన్నగారి పేరు మీద, నా పేరే భగవాన్. అసలు అందులో సి నారాయణ రెడ్డి గారి కవ్వాలి మేడలో ఉన్న చిలకమ్మ అదే సాంగు బ్రహ్మాండం, చాలా బాగుంటుంది. సత్యనారాయణ గారు ఎక్స్ట్రాడినరీ అండి. అసలు ఎన్ని క్యారెక్టర్, అందులో ఎన్ని వేషాలు ఉంటాయి, మారు వేషాలు అవి ఇవి వేసి చాలా బాగుంటుంది సినిమా. అది చాలా నచ్చిన సినిమా నాకు, నిజంగానే చాలా బాగుంటుంది. సార్, సెకండ్ హాఫ్ ఎన్టీ రామారావు గారు, ఎస్డి లాల్ గారు. సెకండ్ హాఫ్ అంటే నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, నేరం నాది కాదు ఆకలిది ఇలా వస్తుంది, మగాడు, తర్వాత లాయర్ విశ్వనాథ్, రాజపుత్ర రహస్యం. వీటిలో లాయర్ విశ్వనాథ్ కాకుండా ఆల్మోస్ట్ మిగతా అన్ని రీమేకే. అన్ని రీమేక్. రాజపుత్ర రహస్యం కూడా రీమేక్. అది కన్నడ విష్ణువర్ధన్ గారి సినిమా. అది తమిళ్ సార్, తంగమలై రహస్యం. కన్నడలో కూడా చేశారు, కన్నడలో కూడా చేసి ఉంటారు, చేశారు. ఈ వరుసగా ఈ అన్నదమ్ముల అనుబంధం, నిప్పులాంటి మనిషి, నేరం నాది కదా ఆకలిది, అసలు మగాడు వరుసగా తీసుకుంటే వాస్తవానికి అందరూ ఏమంటారంటే రాఘవేంద్రరావు గారు వచ్చేంత వరకు రామారావు గారు ట్రాన్స్ఫర్మేషన్ కాదు అని అంటారు. కానీ అంతకుముందే ఎస్డి లాల్ గారి ట్రాన్స్ఫర్మేషన్ చేసేసారు రామారావు గారిని. మోడర్న్ ఎన్టీఆర్ని, బ్లాక్ అండ్ వైట్ డేస్ ఎన్టీఆర్కి కలర్లోకి వచ్చేటప్పటికి ఎన్టీఆర్కి అసలు సంబంధం లేనటువంటి ఒక సరికొత్త ఎన్టీఆర్ని పునఃప్రతిష్ఠించారు ఎస్డి లాల్ గారు. దీనిని అసలు రామారావు గారిని అట్లా చూపించాలని నాన్నగారికి ఎలా అనిపించింది? రీమేకులు చేయాలి అంటే ఈ సినిమాలు అన్నదమ్ముల అనుబంధం, తర్వాత మన ఈ సినిమా నేరం నాది కదా ఆకలిది, లేకపోతే మగాడు, ఇట్లా తీసుకుంటే నిప్పులాంటి మనిషి, ఒకటి అమితాబ్ బచ్చన్, ఒకటి ధర్మేంద్ర, ఇట్లా ఉంటాయి మీకు హిందీకి వచ్చేటప్పటికి. అవన్నీ కూడా రామారావు గారితో చేయించారు తీసుకొచ్చి. అది ఎట్లా సాధ్యమైంది సార్? అదే నాన్నగారు ఏంటంటే ఈయన బాడీ లాంగ్వేజ్కి, రామారావు గారి బాడీ లాంగ్వేజ్కి అది సెట్ అయ్యేటట్టు మార్చేవారండి. అదే ఆ సినిమాల్లో మనకు రీమేకుల్లో నాన్నగారు సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ అదే అనుకుంటున్నాను నేను. అంటే జనరల్గా ఏమనుకుంటారంటే రీమేకులు చేయడం చాలా ఈజీ అనుకుంటారు. రీమేకులు చేయడమే చాలా కష్టం యాక్చువల్గా. ఎందుకంటే ఒక లాంగ్వేజ్, ఇప్పుడు మీరు అన్న దీవార్ ఉంది, లేదా జంజీర్ ఉంది. జంజీర్ అమితాబ్ బచ్చన్ గారితో చూసేసాం జనం ఆ రోజుల్లో. అది మనం తెలుగులో దేశమంతా విరగబడి చూశారు. ఆ సినిమా తెలుగులో చేస్తున్నప్పుడు ఎలా మనం జనాల్ని మెప్పించాలి రామారావు గారిని పెట్టి. మీరు ఆ సినిమా చూస్తే రామారావు గారిని చాలా స్టైలిష్గా కూడా ఉంటారు మీరు అన్నట్టు, పెద్ద పెద్ద అద్దాలు వేసుకొని ఆ బాడీ లాంగ్వేజ్ అంతా రామారావు గారి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని ఫాలో చేయలేదు, ఈయన స్టైల్లో ఈయన చేశారు. సో దానికి తగ్గట్టు మార్చుకొని ఇప్పుడు ఆ రోజుల్లో కూడా ఇప్పుడు మీరు రీమేకులు చేసేటప్పుడు ఇప్పట్లాగా గ్యాడ్జెట్స్ లేవు మన దగ్గరికి. మన దగ్గర ఏదో ల్యాప్టాప్లో పెట్టుకొని షార్ట్లు చూసుకొని ఇక్కడ చూస్తూ అక్కడ చేయటం అట్లా కాదు కదా, అంత మెమరీలో ఉండాలి. నేను చెప్పా కదా ఇందాక, రాత్రులు కూర్చొని మొత్తం రాసుకొని ఒకసారి చూస్తారు. సినిమా వేసి కూడా చూడలేం కదా, VHSలు కూడా లేవు కదా, ఒకసారి ప్రొజెక్షన్ వేసి చూసుకున్నప్పుడు అది కూడా ఖర్చే. వేసుకున్నప్పుడు అప్పుడే నోట్ చేసుకొని చేయటం, అంతేగాని అవన్నీ మెమరీలో పెట్టుకొని చేయటం, ఎదురుగా పెట్టి చేయటం కాదు. అది ఫస్ట్ టెక్నికల్గా. ఇక మీరు అన్నట్టు రామారావు గారికి ఆ బాడీ లాంగ్వేజ్కి నాకు సరిపోయేటట్టు మలుచుకొని చేసేవారు. సో దానివల్లే అవన్నీ అంత హిట్ అయినాయి అనుకున్నాను. మీరు అన్నట్టు ఒకటి అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, ధర్మేంద్ర గారు. ఇప్పుడు పూలవర్ పత్తర్ నిండు మనసుల్లో ధర్మేంద్ర గారి కంటే రామారావు గారిది బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆ స్టైలు అదంతా కూడా బ్రహ్మాండంగా. రామారావు గారు అసలు వాకింగ్ అదంతా కూడా చాలా సిగరెట్ కాల్చడం కానివ్వండి, అవన్నీ స్టైలిష్గా ఉంటాయి. అంటే అలాగే నేనే మొనగాణిలో రామారావు గారి చేత నిక్కర్లు వేయించి
టీ షర్ట్లు వేసి ఇంగ్లీష్ సాంగ్ అందులో షీలా గారితో. సో మీరు అన్నట్టు ఇప్పుడు తర్వాత మా గురువుగారు రాఘవేంద్రరావు గారు, అది వేరు, ఆ శకం వేరేది. అది వేరే అసలు. ఈ తర్వాత ఏమైందంటే నాన్నగారు ఏంటంటే మెల్లగా ఈ యాంగ్రీ మ్యాన్ లుక్ వచ్చిన తర్వాత అన్నదమ్ముల అనుబంధం ఇవన్నీ కూడా ఈయనకి సాంగ్స్ లేకుండా అవును, రామారావు గారి మీద అసలు సాంగ్స్ ఉండేవి కాదు. తర్వాత వచ్చారు నిప్పు లాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, లాయర్ విశ్వనాథ్, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటాయి కానీ ఆయన డ్యూయెట్లు ఉండవు పెద్దగా. సో అలాగా మెయిన్గా ఆయన బాడీ లాంగ్వేజ్కి ఇచ్చేయటం, అలాగే వాళ్ళిద్దరు అనుకోవటం, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా బాగుండేదండి నాన్నగారికిను రామారావు గారికి. మా నాన్నగారు అనేవారు ఏదన్నా షార్ట్ సరిగా రాకపోయినా కూడా కెమెరా దగ్గర నుంచి వన్ మోర్ అనేవారు కదట నాన్నగారు. దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి రామారావు గారు చెవిలో చెప్పారట, కొంచెం ఇలా చేస్తే బాగుండేదేమో, అదంటే వన్ మోర్ బ్రదర్ అని ఆయనే అలా చేసేవారట. అంటే జనరల్గా మనం డైరెక్టర్లు అప్పుడు ఆ రోజుల్లో మానిటర్లు లేవు కదా, కెమెరా పక్కనే కూర్చొని ఉంటాము, వన్ మోర్ అంటే అది బాగోదు కదా. సో ఆయన అంత గౌరవంగా ఆయనతో పని చేయించుకునేవారు అనమాట. సార్ నా అభిమాన చిత్రం రాజపుత్ర రహస్యం సార్. మా చైల్డ్హుడ్ మెమరీస్లో, గోల్డెన్ మెమరీస్లో నేను మా పెద్ద చెల్లి, మా అమ్మ నాన్న కలిసి థియేటర్కి వెళ్ళి, నాకు ఇంకా మల్లికార్జున టాకీస్ మదనపల్లి ఆదివారం ఫస్ట్ షో గుర్తొస్తుంది ఇప్పటికీ. అసలు సినిమా చూస్తున్నంతసేపు ఇంకొక లోకంలో విహరించిన అనుభూతి నాకు. అంటే వేరే కంప్లీట్, ఇంటికి వచ్చినా కూడా అదే ట్రాన్స్ అనమాట రాజపుత్ర రహస్యం. ఆ కంప్లైంట్ ఏంటంటే సరైన ప్రింట్ లేదు యూట్యూబ్లో, అస్సలు సరైన ప్రింట్, తెలుగు ప్రింట్ లేదు. అది ఎవరు తప్పేదేమో నాకైతే అర్థం కాదు. రాజపుత్ర రహస్యము అసలు ఆ రోజుల్లో అసలు అలా తెరకెక్కించడం అసలు అసాధ్యమైన విషయం. అసలు అది ఎట్లా సాధ్యమైంది అసలు? అది నాన్నగారు మరి నాకు అది ఎట్లా సాధ్యమైందంటే ఆ సినిమా చాలా కష్టపడ్డారు యాక్చువల్గా. ముదుమలై ఫారెస్ట్లో చేసేవాళ్ళు. రామారావు గారి ఏనుగులు అండి, ఎన్ని ఏనుగులు, 10 ఏనుగులను పెట్టి, ఇప్పటిలాగా గ్రాఫిక్స్ కాదు కదా, ఆ రియల్ ఏనుగులను పెట్టుకొని ఈయన పైగా ఆ గెటప్, బేర్ బాడీ, ఆ టార్జాన్ గెటప్, ఆ గెటప్లతో అక్కడ తీయటం. దానికి పెద్ద ఎసెట్ విన్సెంట్ గారండి. విన్సెంట్ గారు కెమెరామెన్. దానికి ఆయన పెద్ద ఎసెట్ ఆ సినిమాకి యాక్చువల్గా. కేవి మహాదేవన్ గారు మ్యూజిక్, సంగీతం, హేమీలు అనుకోండి వాళ్ళందరూ. సో వాళ్ళతో పాటు చేశారు. జయప్రద గారు, రామారావు గారు. సాంగ్స్ బాగుంటాయి అందులో. ఆ ముదుమలిలో తీసింది మాత్రం చాలా కష్టపడి చేశారు, చాలా కష్టపడి చేశారు యాక్చువల్గా. అదంతా అందులో చాలా బాగుంటాయండి సీన్స్. సెంటిమెంటల్గా రామారావు గారు ఈ అమ్మాయి ఏనుగులతో ఇంటరాక్ట్ అయ్యేది, అదంతా. ఏనుగులు నాన్నగారు చెప్పారనమాట, అవి చాలా మంచి జంతువులు కానీ ఎప్పుడు ఏమొద్దో చెప్పలేము మనం. సడన్గా ఏదైనా ఒక్కటి ఇలా అనిందంటే అయిపోయింది మనం. సో ఆ జాగ్రత్తగా చేయటం, వాటిని పెట్టుకొని చేశారు వాళ్ళు. సిఎస్ రాజు గారు మా నాన్నగారికి చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్. ఆయన గిరిజ గారు, ఆర్టిస్ట్ గిరిజ గారి భర్త, ఆయన ప్రొడ్యూసర్ దానికి. విన్సెంట్ గారి కెమెరా, జమున గారు అద్భుతమైన పాత్ర, ఆవిడే విలన్. జమున గారు విలన్ బ్రహ్మాండంగా ఉంటుంది ఆవిడ క్యారెక్టరు. సెట్స్లో తీశారు. తర్వాత ఏమో బెంగళూరు ప్యాలెస్లో చేశారు అక్కడ సినిమా. అదే చూచాయిగా నాకు అవే గుర్తున్నాయి. మరి అది చాలా మంచి సినిమా, గొప్ప సినిమా సార్. తెలుగు చిత్రరాజాల్లో టెక్నికల్గా దాచుకోదగిన సినిమాలు. విన్సెంట్ గారు కెమెరామెన్. దానికి విన్సెంట్ గారు చేస్తున్నప్పుడు నాకు నా లేటర్ లైఫ్లో నాకు పాఠాలు చెప్పేటప్పుడు నాన్నగారు విన్సెంట్ గారి నాకు ఆదర్శంగా ఒక పాయింట్ చెప్పేవారు అనమాట. అరే ఆయన అంత పెద్ద కెమెరామెన్ కదా, ఆయన పొద్దున వచ్చి ఫస్ట్ షాట్ చెప్తుంటాం కదా, డైరెక్టర్ చెప్తాడు కదా, ఆయన ఎంత శ్రద్ధతో వింటాడో, రాత్రి 9ంటికి లాస్ట్ షాట్ కూడా అంతే శ్రద్ధతో వింటాడు ఆయన. అది లాస్ట్ షాట్ ఒక అగ్గిపెట్టి క్లోజ్ షాట్ అయి ఉండొచ్చు, ఇన్సెట్ అయినా కూడా ఆయన అంతే శ్రమతో చేస్తాడు ఆయన. సో అది నేర్చుకోవాలి మనం అని ఆయన గురించి చెప్పేటప్పుడు ఆ మాట చెప్పాడు అనమాట, విన్సెంట్ గారి గురించి చెప్పేటప్పుడు. అద్భుతం సార్. నాన్నగారికి అతి సన్నిహితులు, అత్యంత సన్నిహితులు, ఆత్మీయులు అంటే సినిమా పరిశ్రమలో ఎవరి గురించి చెప్తారు? నాకు తెలిసినంత సిఎస్ రాజు గారండి. సిఎస్ రాజు, గిరిజ గారి సన్యాస్ రాజు గారు అంటే ఆయనతో బాగా క్లోజ్గా ఉండేవారండి. నాన్నగారికి మెయిన్ సపోర్ట్ పిల్లర్ అంటే వైవీరావు గారు. రవిచిత్ర ఫిలిమ్స్, ఆయనతో ఎక్కువ సినిమాలు చేశారు. గొల్లపూడి మారుతిరావు గారు ఎక్కువ సినిమాలు రాశారు కాబట్టి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ నాకు తెలిసి. ఇక ఆయనకి మిగతా ఎవరున్నారో తెలియదు. తెలుగు సినిమా కమర్షియల్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఎస్డి లాల్ గారి పేరు చెప్పచ్చు. ఎస్డి లాల్ గారి భావజాలం ఏదైతే ఉందో, అంటే తెర మీద సినిమాని సినిమాగా కమర్షియల్గా చూపించాలి అనేటటువంటి ఆ భావజాలాన్ని ఆ తర్వాత కేఎస్ఆర్ దాస్ గారు అందిపుచ్చుకున్నారని నాకు అనిపిస్తుంది. ఇది టెక్నిక్ కావచ్చు, స్పీడ్ కావచ్చు, ఇవన్నీ క్యారీ చేయటం, క్యారీ ఫార్వర్డ్ అంటారు. అది మీ కేఎస్ఆర్ దాస్ గారు అక్కడి నుంచి చేసుకొచ్చారు. కాకపోతే కేఎస్ఆర్ దాస్ గారు
రాఘవేంద్రరావు గారిది కమర్షియల్ సినిమాకి సంబంధించి అదొక మాయాజాలం అయింది. కోదండరామరెడ్డి గారి వాళ్ళది అదొక ఇది. కాకపోతే వీళ్ళ గురించి జరిగినంత చర్చ ఎస్డి లాల్ గారి మీద జరగలేదు అంటే మీరేం చెప్తారు? జరగలేదంటే ఏం చెప్తా అంటే, ఇప్పుడు మా నాన్నగారిది సినిమాలు ఒకటే కాదు కదండి, ఆయన మిగతా లైఫ్ కూడా, సోషల్ లైఫ్ కూడా. ఇప్పుడు టెక్నీషియన్స్ కోసం ఒక కాలనీ కట్టించటం, డైరెక్టర్స్కి అసోసియేషన్ పెట్టడం మెడ్రాస్లో ఫస్ట్ టైం అసోసియేషన్, సౌత్ ఇండియన్ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అని సిఫ్డాని పెట్టారు. దానికి మా నాన్నగారు బిఎస్ నారాయణ గారు, వాళ్ళిద్దరూ మెయిన్ ఆద్యులు దానికి. సో వాళ్ళు అక్కడ స్థాపించి ఆ అసోసియేషన్లో అప్పుడున్న బడ్డింగ్ అసోసియేట్ డైరెక్టర్లకి వాళ్ళకందరికీ అలయన్స్ ఫ్రాంకైజ్లో, అమెరికన్ ఎంబసీలో వాళ్ళ దగ్గరికి అక్కడికి తీసుకెళ్ళి సినిమాలు చూపించడం, అలా చేయడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉండేవారు ఆయన. సో ఆ విధంగా ఆ తర్వాత వీళ్ళందరికీ ఇళ్ళు లేవని చెప్పి అప్పుడు కె రాజారాం గారని హౌసింగ్ మినిస్టర్ ఉండేవారు డిఎంకే గవర్నమెంట్లో. ఆయన మోడర్న్ థియేటర్స్లో మా నాన్నగారికి పరిచయం. ఆయన మోడర్న్ థియేటర్స్లో పార్ట్నర్షిప్, ఆయన కూడా రైటర్గా ఏదో ఉండేవారట. ఆ పరిచయం మీద మా నాన్నగారు ఈ సౌత్ ఇండియన్ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున వీళ్ళందరినీ తీసుకెళ్ళి మాకు ఇల్లు కావాలి అని గవర్నమెంట్ తరఫున ఆయన రిక్వెస్ట్ చేస్తే, ఆయన కరుణానిధి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు, ఆయన దగ్గర సినిమా వాళ్ళకి ఇల్లు కడితే మనకి వాళ్ళు ఓట్లేరు, మా స్లమ్కి అదే డబ్బు ఖర్చు పెడితే వాళ్ళు ఓట్లు వేస్తారు మనకంటే కూడా, ఆయన మా నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఆయన ఒప్పించి ఫస్ట్ టైం ఇన్ ఏషియా అనుకుంటాను ఒక సినిమా ఫెర్టిలిటీకి ఒక పెద్ద కాలనీ గవర్నమెంట్ కట్టించడం. మేము 10,000 రూపాయలు కడితే మాకు ఇల్లు ఇచ్చేసారు. అప్పుడు 720 రూపాయలు ఎంతో నెలకు కట్టేవాళ్ళం, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అలాగా ఒక ఇల్లు కాలనీ దానికి మెయిన్ ఆద్యులు అంటే మా నాన్నగారు రాజారాం ఫిలిం డైరెక్టర్స్ కాలనీ, అది నాన్నగారు కట్టించింది అది. సో ఇలా ఈ కార్యక్రమాలు కూడా చేశారు. నాట్ ఓన్లీ సినిమాలు ఇవే కాదు, సినిమాలో కూడా ఆయన అంతా ఇప్పుడు మీరు అన్నట్టు చాలా అహెడ్ ఆఫ్ ది టైమ్స్ ఉండేవాడు, ఆలోచన పరంగా అన్నీ కూడా. ఏంటంటే ఆయనకి ఎక్కువగా ఈ రీమేక్ సినిమాలు చేశాడు, రీమేక్ సినిమాలే కదా అన్న ఇది ఉండేది కదా సార్. రీమేక్ సినిమాలు చేయడం చాలా ఈజీ కదా అన్న, నేను అది ఒరిజినల్ కంటే ఇవి బాగున్నాయి. అది ఎలా ఎంత కష్టపడి చేశారు, అది ఆ రోజుల్లో ఎంత కష్టం అది చేయటానికి అనేది ఎక్కువగా తెలియదు కదా సార్ జనాలుగా. ఇప్పుడు సాంగ్స్ కూడా, ఇప్పుడు యాదవ్ కి భారత్ ఎంత హిట్ అయిందో సాంగ్స్, అన్నదమ్ముల సాంగ్స్ అంతే. అవును. మరి అదంతా ఎలా చేయగలుగుతాం అంటే ఆ ముందే ఆలోచన అదంతా ఉండాలి కదా, దాని మీద హోంవర్క్ లేకుండా జరగదు కదా. సో అంత చేసేవారు. కానీ జనాల్లో ఏంటంటే, ఇప్పుడు జనాల్లో కానీ వీళ్ళ కానీ రీమేక్ సినిమాలు చేశారని సో ఆ తక్కువ చూపు ఉండిందేమో. మరి నాన్నగారి గురించి పెద్దగా ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు మరియు బాలకృష్ణ గారు, మోహన్ బాబు గారు, ఎంతమందిని అందరితో చేశారు. వాళ్ళందరినీ డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్గా వారి గురించి జరగాల్సినంత చర్చ జరగలేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని సార్ మనం ఇద్దరం కలిసి కూర్చుని ఇలా మాట్లాడుకోవాలి అని మిమ్మల్ని నేను ఫోన్లో ఒక 4 రోజుల క్రితం కోరినప్పుడు మీరు ఏమన్నారంటే, అట్లా కాదు, మీకు సినిమాల పట్ల మీకు ఇట్లా ఏమంటారు ఎక్కువ మమకారం ఏదో ఉంది, అలా ఇలా ఏదో కాసేపు మాట్లాడుకున్న తర్వాత నాలో నేను చాలా కుంచుకుపోయాను సార్. ఎందుకంటే సినిమా పరిశ్రమలో, తెలుగు సినిమా చరిత్రలో భాగస్వామ్య కుటుంబాలలో మీ కుటుంబం ఒకటి. అది మీరు అవునన్నా కాదన్నా, మీరు మీ గొప్పదనం, మీ సంస్కారం, మీరు లేదండి కాదండి మీరు అన్నా, తెలుగు సినిమా చరిత్రలో కొన్ని మజిలీలలో కొన్ని మలుపుల్ని ప్రతిష్ఠించినటువంటి ఎస్డి లాల్ గారి కుటుంబం మీది. అట్లాంటిది మీరు గారు ఏంటి ఇలా అంటున్నారు అని నేను ఒక 4 రోజులు నేను అసలు మీకు ఏ మెసేజ్ చేయలేదు, నేను మీతో కమ్యూనికేట్ అవ్వాలా. నాలో నేను నిజంగా కుంచిపోయాను. ఎందుకంటే జరగాల్సినంత చర్చ వీళ్ళ గురించి జరగాలి కదా, అధ్యయనం చేయాలి కదా ఈ సినిమాల గురించి. ఇప్పుడు మనగాళ్ళకు మనగాడు ఉంది, తమిళ్లో వలనొంకి వలను, హిందీ ఒరిజినల్ ఉస్తాద్ కంటే తెలుగు చాలా బాగుంటుంది. నాకు ఆయన కత్తుల రత్త ఇంట్రడక్షన్ ఎంత ఇష్టం, రంగారావు గారి ఇంట్రడక్షన్ సీను. సెకండ్ హాఫ్ అండి, మనగాళ్ళకు మనగాడు సెకండ్ హాఫ్ అసలు ఆ లైటింగ్ స్కీమ్స్, ఆ బ్లాక్ అండ్ వైట్ డేస్లో హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఆ బ్లాక్ అండ్ వైట్ డేస్లో మనం కనులు ఇలా ఇలా తిప్పితే ఏది మిస్ అవుతామని అనిపించే విధంగా షార్ట్ కంపోజిషన్ ఉంటుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్, వీటి గురించి చర్చ జరగాలి కదా, వీటిని కాపాడుకోవాలి కదా అనేది నా వైపు నుంచి నాకు అనిపిస్తుంది. నేను చెందిన అంతర్మదనం అదనమాట. కాబట్టే మనం మాట్లాడుకుంటున్నాం సార్. చాలా సంతోషం. అంటే అసలు ఒకటి ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం సార్, మెమరీస్ విత్ మై ఫాదర్ అని పెట్టడం, అందులో నన్ను పిలిపించి మాట్లాడడం, మా నాన్నగారు మీతో ప్రారంభించాం. చాలా అసలు చాలా. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా మా నాన్నగారి గురించి చర్చ, ఇది చాలు సార్ సార్ ఇది ఇంతకంటే గొప్ప అవకాశం ఉంటుంది నాన్నగారి గురించి తెలుసు. అంటే నేను మొన్న ఇది ఆఫ్ ద రికార్డ్ ఏం కాదండి, తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో నేను దాదాపు దెబ్బలాడినంత పని చేశాను సార్. మీరు 95 సంవత్సరాల
సింగీతం శ్రీనివాసరావు గారికి రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం ప్రకటించకుండా రమేష్ ప్రసాద్ గారికి రఘుపతి వెంకయ్య నాయుడు గారు పురస్కారం ప్రకటించారు. రమేష్ ప్రసాద్ గారు ఈజ్ ఆల్సో లెజెండరీ పర్సన్. కాదని ఎల్వి ప్రసాద్ గారు అబ్బాయి ఆయన కాదని, కానీ ఎల్వి ప్రసాద్ గారికి రఘుపతి వెంకయ్య నాయుడు గారి పురస్కారం వచ్చింది. మీరు 1 సంవత్సరం ఆలస్యం చేసి రమేష్ ప్రసాద్ గారికి ఇస్తే ఏమి ఇక్కడ ఇదవ్వదు. 95 సంవత్సరాలు సార్ సింగీతం శ్రీనివాసరావు గారు. మీరు 95 ఏళ్లలో సింగీతం శ్రీనివాసరావు గారిని తెలుగు సినిమా చరిత్రలో మీ ప్రయాణం అంటే 75 సంవత్సరాల చరిత్ర చెప్తున్నారు ఆయన. 75 సంవత్సరాలు ఆయన ప్రయాణం అంటే తెలుగు సినిమా చరిత్ర. మరి వారికి కూడా మనం రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం ఇవ్వకపోతే మనం ప్రతిష్టాత్మకంగా దేహంతో ఉండగా ఇవ్వాలి. ఉండాలి, దేహంతో ఉండగా ఉన్నప్పుడు ఇస్తేనే ఆ గౌరవం. ఆ గౌరవం అనేటప్పటికీ ఇది ఎందుకు ఎస్డి లాల్ గారి గురించి నేను మాట్లాడానంటే చర్చ జరగాలి. చర్చ జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి అయ్యన్ మూర్తి గారిని డైరెక్టర్ అయ్యన్ మూర్తి గారు సుఖదుఖాలు జగమే మాయ అయ్యన్ మూర్తి గారు ఆ మధ్య కాలం వరకు ఆయన జీవించారని చాలామందికి తెలియదు. ఆయన కాలం చేసిన తర్వాత ఇప్పుడు చరిత్ర పరిశోధకులు సినిమా చరిత్రకారులు వీళ్ళు అరే ఏంటి ఈయన ఇప్పటిదాకా జీవించే ఉన్నారా. కమలాకర్ కామేశ్వరరావు గారికి మార్కస్ బార్ట్లే గారికి కూడా రఘుపతి వెంకయ్య నాయుడు గారి పురస్కారం రాలేదు సార్, ఇవ్వలేదు మన వాళ్ళు ప్రకటించలా. కాబట్టి దీని గురించి మనం ఇంకొక రోజు ఇంకొక చర్చ పెట్టుకోవాలి మనం పురస్కారాల గురించి వస్తే. అలా ఏంటంటే మీరు వెళ్ళి నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీ ప్రేమ గురించి తెలియజేయగానే మీ నాన్నగారు ఏమన్నారు సార్, మీరు ఒక యువతిని మనసారా ప్రేమించారు, పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అది కులాంతరం మతాంతరం కాసేపు పక్కన పెడితే మీరు వెళ్ళి కోరగానే మీ నాన్నగారు ఏమన్నారు? అంటే నాన్నగారికి చాలా ఇష్టం అండి. నాన్నగారికి ప్రాబ్లం లేదు యాక్చువల్గా. కానీ ఏంటంటే మా అమ్మ కొంచెం ట్రెడిషనల్ కాబట్టి ఆవిడని ఓవర్టేక్ చేయకూడదు కదా. అందుకని ఆవిడని ప్యాసిఫై చేసి చెప్పాలని కొద్దిగా ముందు ఫస్ట్ అది అలాగా చేయకూడదు అది అని చెప్పి మళ్ళీ మా అమ్మని కొంచెం ప్యాసిఫై చేసి ఆ తర్వాత అమ్మని మానసికంగా చెప్పి కొంచెం ప్రిపేర్ చేయాలి కదా. చేయాలి. ఇప్పుడు వాళ్ళని ఇమ్మీడియట్గా బాంబు లేకూడదు కదా. అంటే మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను మా బావమరిది క్లాస్మేట్స్ అండి. సో నేను వాళ్ళ ఇంట్లో సురేంద్ర సో నేను వాళ్ళ ఇంట్లోనే వెళ్తుండేవాడిని వచ్చుతుండేవాడిని. వాళ్ళ అమ్మగారు నాకు మరో తల్లి ఆవిడ. సో అక్కడే నేను ఇది చేస్తుండేవాడిని. సురేంద్ర మా ఇంటికి వస్తుండేవాడు, మా ఆవిడ కూడా మా అమ్మ దగ్గర వస్తూ పోతుండేది. కాబట్టి అంత ఇది లేదు, అంటే బయట వాళ్ళలాగా అంత షాక్ లేదు. అంటే షాక్ ఉండకపోవచ్చు, కానీ ఏంటంటే కొంచెం ట్రెడిషన్స్ వేరు కాబట్టి కొద్దిగా ఇది మా అమ్మ కొంచెం ఫస్ట్లో కొంచెం ఆర్థడాక్స్ కాబట్టి కొంచెం బ్యాక్అవుట్ అయింది. మా నాన్నగారు ఆవిడకి సర్ది చెప్పి ఆయన దగ్గరుండి చేయించారు. మా నాన్న ఉన్నారు, మా చిన్నాన్న ఉన్నారు, అందరూ ఉన్నారండి. ఆ రోజు ఏంటంటే ఇంకా ఆ రోజు మేము పామ్గ్రో హోటల్లో మాకు మ్యారేజ్ అవుతుంది. అదే రోజు నెలవంక ప్రెస్ మీట్ పెట్టారు జంధ్యాల గారు. మన జంధ్యాల గారి సినిమా నెలవంక పామ్గ్రో హోటల్లోనే ప్రెస్ మీట్. మాది పామ్గ్రో హోటల్లోనే కింద రిసెప్షన్. ఆయన ఏం చేశారు, పైన నా సినిమా గురించి ఏం చెప్పేది ఉందంటే కిందనే జరుగుతుంది మా వాళ్ళది నాగభూషణం గారి కూతురును మా ఎస్డి లాల్ గారి అమ్మాయి, అదే మా సినిమా అన్నారట. అనగానే ఇక ఆ ప్రెస్ వాళ్ళందరూ వచ్చి మా ఫోటోలు తీసుకెళ్ళి నెక్స్ట్ సితారా జ్యోతి అందరిలో ఫోటోలు వచ్చినాయి మాకు. అలా పబ్లిసిటీ అయిపోయింది అనమాట. అలా అందరికీ తెలియవచ్చింది అనమాట. సార్ నాగభూషణం గారు అమ్మాయి మీ శ్రీమతిని చాలామందికి తెలియదు సార్. నాగభూషణం గారితో ఎలా ఉండేది మీ అనుభవం? అంటే ఆయనతో తక్కువ అండి, ఎందుకంటే చాలా బిజీ అండి. ఆయన ఇప్పుడు మేము పగలు వస్తాము, ఆయన ఎప్పుడో పొద్దున్న వెళ్తారు, రాత్రికి వస్తారు. సో మా ఇద్దరం కలవటం అనేది చాలా తక్కువ అండి. మా అత్తగారితోనే నాకు ఎక్కువ అక్వైంటెన్స్. మా ఇద్దరిది ప్రపోజల్ అయిన తర్వాత ఆయన నన్ను పిలిపించి ఒకసారి ఇంటర్వ్యూ చేశాడనమాట. ఆయన అంటే తగ్గుతున్నాయి అప్పుడే తప్ప. ఆ తర్వాత ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత బాగా అక్వైంటెన్స్ అండి మాకు. ఆయన పేరు మీద మేము దూరదర్శన్లో ఒక సీరియల్ అప్లై చేసి వచ్చింది ఆయన పేరు మీద. అది ఆయన యాక్ట్ చేశారు కూడా, లాస్ట్లో అదే యాక్ట్ చేసింది ఆయన. సీరియల్ పేరు మర్చిపోయాను సారీ. ఆ సీరియల్కి ఆయనే డైరెక్టర్ అనమాట. ఆ సీరియల్ యాక్ట్ చేశారు, ఇక్కడికి చేశారు, ఆయన యాక్ట్ చేశారు. అది లాస్ట్ 95లో ఆయన, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, బాబు మోహన్ గారు, నరసింహరాజు గారు నలుగురు కలిసి హాస్య వల్లరి అల్లరి ఆ సీరియల్ పేరు, అందులో చేశారు ఆయన. సార్ మీకు జన్మనిచ్చిన తండ్రి ఎస్డి లాల్ గారు అయితే పిల్లనిచ్చిన మామ కాళ్ళుగడి కన్యాదానం చేసిన మామ నాగభూషణం గారు, ఆయన మీ అర్ధాంగి భువనేశ్వర్ గారి తండ్రి గారు. ఆ తండ్రి గారి గురించి చెప్పాల్సి వస్తే, ఆయన డెడికేషన్ గురించి చెప్పాల్సి వస్తే నాగభూషణం గారి గురించి ఏం చెప్తారు? అయ్యో బాబాయ్, నేను ఇందాక చెప్పా కదా సార్, వీళ్ళందరూ మామూలు ఆర్టిస్టులు కాదండి వీళ్ళు. అంటే వాళ్ళు ఊరికే పైకి వచ్చారండి.
ఆయనకి 75 ఏళ్ళు ఎంతోనండి ఆ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు నేను ఆ ఎపిసోడ్ నేను సారథి స్టూడియోలో అన్ని నైట్ ఎఫెక్ట్లు అండి. అప్పటికి బాగా చలి. ఆ టైంలో కూడా ఆయన వచ్చి రిహార్సల్స్, ఎవరు ధర్మం సుబ్రహ్మణ్యం గారితో, బాబు మోహన్ గారితో వీళ్ళతో రిహార్సల్స్, డైలాగ్ కూడా ఈ డైలాగ్ నేను ఇలా చెప్తాను అలా చెప్తానని అంత ఇన్వాల్వ్మెంట్ ఆ ఏజ్లో. ఇప్పుడు ఆయన ఏముంది, ఆయన ఊరికే వచ్చి అదే ఇదే ఒక చెప్పేసి వెళ్ళిపోవచ్చు ఆయన. ఇవాళ రేపు అయితే అదే జరిగేది. అంత ఇన్వాల్వ్మెంట్ అది చూసిన తర్వాత మనం అంతా ఆఫ్టర్ ఆల్ అనిపించింది ఆయన చూసిన తర్వాత. అలాగా ఈ ఆర్టిస్టుల డెడికేషన్ అంటే ఆ రోజు ఆర్టిస్టులు వాళ్ళు అది వేరే లెవెల్ అండి యాక్చువల్గా. సో దాన్ని మనం అసలు ఊహించుకోవటానికి కూడా కష్టం ఇప్పుడున్న జనరేషన్తో. ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న స్పీడ్కి ఆ యుగం వేరే. సార్ నాన్నగారు మోహన్ బాబు గారితో కూడా చేశారు 2 సినిమాలు, షోకిల రాయుడు, పటాలం పాడు. అంటే ఒక సినిమాలో మోహన్ బాబు గారి బదులు మీరు నటించారని చెప్తారు. ఏ సినిమా సార్ అది? ఎందుకు? షోకిల రాయుడు అండి. షోకిల రాయుడే. షోకిల రాయుడు ఏమైందంటే ఆ రోజుల్లో ఎమర్జెన్సీ ఉండిందండి. అప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు 3 సాంగ్స్ బ్లాంకెట్ కట్ అంటారు. అప్పుడు బ్లాంకెట్ కట్ అంటే పిక్చర్ అండ్ సౌండ్ 2 తీసేస్తారండి. తీసేస్తే లెంత్ తగ్గిపోతుంది. సో లెంత్ తగ్గిపోతుంది కాబట్టి అవి మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. అంటే సో సాంగ్స్ రికార్డ్ చేసి మళ్ళీ షూట్ చేయాలి. అప్పటికే ఆ సినిమాలో బాగా ఖర్చు అయిపోయింది, డబ్బులు లేవు, ఎలాగో తీయాలి. ఈ లోపల మోహన్ బాబు గారు కొద్దిగా మా నాన్నగారి మీద అలిగారనమాట. అంటే ఆ సినిమాలో నూతన్ ప్రసాద్ గారిని యాక్ట్ చేయించారండి. నూతన్ ప్రసాద్ గారు అంటే నాకు చాలా ఇష్టం. సో మా నాన్నగారిని ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనతో ఒక క్యారెక్టర్ వేయించా. నాన్నగారు కూడా ఆయన పెర్ఫార్మెన్స్ చూసి కొంచెం పెంచారు సినిమాలో. సో మెయిన్ మోహన్ బాబు గారు కాబట్టి అతని క్యారెక్టర్ పెంచారు. ఆయన కూడా కొద్దిగా అలిగారు. అలిగి ఏం చేశారు, ఈ సాంగ్స్కి కాల్ షీట్ అడిగితే లేవు అనేసారు. ఇదేమో రిలీజ్ డేట్ ఇచ్చేసారు, చెయ్యాలి. సో ఏం చేశారు నాన్నగారు, అప్పుడు నెగిటివ్లు కదా, నెగిటివ్లు ఇప్పటిలాగా డిజిటల్ అయితే అప్పుడు. సో నెగిటివ్ ఎంత ఉంటే అంతే ఉంటుంది. 400 ఫీటే సార్? 4 అంటే 1000 ఫీట్ ఫస్ట్ ఉండేది, తర్వాత 400 ఫీట్, తర్వాత 400 ఫీట్ అయింది. ఈ యారిఫ్లెక్స్లో వచ్చిన తర్వాత 400. సో ఆ నెగిటివ్లో ఆయన క్లోజ్ షాట్లన్నీ ఎడిటింగ్ రూమ్లో చూసుకొని ఏవే షాట్లు కొంచెం బ్యాలెన్స్లు ఉన్నాయో వాటి డ్రెస్సులు అన్నీ తీసుకొని అవన్నీ నాకు వేసి వెనకాల క్లోజులు ఆయనవే ఉంటాయి, వెనకాల డూప్ కింద నన్ను అనమాట. బ్యాక్ షాట్స్ అన్ని. అందులో సిల్క్ స్మిత గారు ఉన్నారు. అందులో ఆవిడ పేరు నిషా అనమాట. అప్పటికి ఇంకా మారలే ఆవిడ సిల్క్ స్మిత. పండిచక్రం చేయలేడు, తమిళ తెలియదు అనుకుంటాను నాకు. సలీం మాస్టర్ గారు తీసుకొచ్చారు ఆవిడని. సో ఆవిడ బ్యాక్ ప్రొజెక్షన్లో కార్ బానెట్ మీద ఆవిడ అంటే ఇక చుట్టేయటమే కదా, డబ్బులు లేవు కదా. బ్యాక్ ప్రొజెక్షన్ మీద ఆవిడ కాలు బానెట్ మీద ఆవిడ డ్యాన్సులు చేస్తుంటే నేను లోపల కారు తోలుతూ వెనకాల అలాగే కొంత వాకింగ్ ఇట్లాగే కొద్దిగా తీసి మేనేజ్ చేసి రిలీజ్ చేశారు అనమాట. మీ హైట్స్ మ్యాచ్ అయ్యినాయి కాబట్టి ఏదో మేనేజ్ చేసి. సార్ నాన్నగారి వారసుడిగా మీరు మీ రంగంలో మీరు విజయాలు సాధించాను, సంతృప్తిగా ఉన్నానని మీరు అనుకుంటున్నారా? చాలా అండి, చాలా సంతృప్తి. అంటే ఏంటంటే భగవంతుడికి చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇవాళ వరకు నేను ఆల్మోస్ట్ 77లోనే ఎప్పుడో ఫీల్డ్లోకి వచ్చాను. ఇవాళ వరకు చేస్తున్నాను. ఇవాళ మీరు పిలిపించి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటేనే పెద్ద సక్సెస్ కింద. చాలా సక్సెస్ అనేది ఆత్మతృప్తి అండి. అది లెవెల్స్ చూడకూడదు మనం. అంటే వాడితో వీటితో పోల్చుకోవటం కాదు కదా. నేను ఎలా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు భగవంతుడు ఇవ్వవలసిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఇచ్చినట్టే లెక్క నాకు. ఎందుకంటే టెలివిజన్ చరిత్రలోకి వచ్చేటప్పటికి మీ పేరు కనపడని రోజు ఉండేది కాదు. టెలివిజన్ స్క్రీన్ మీద ఫోటోగ్రఫీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే మీ పేరు కనిపించిన రోజు ఉండేది కాదు. మీతో ప్రయాణం ప్రారంభించిన అశోక్ కుమార్ గారు కావచ్చు, అశోక్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ కలిసి, రాజీవ్ కనకల్ గారు బాగా చిన్నవాడు, సుమ గారు, వీళ్ళంతా అలా మీతో ఆ ప్రయాణం కావచ్చు, ఇవాళ ఆర్టిస్ట్గా మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీరు సాగిస్తున్నటువంటి ప్రయాణం కావచ్చు, ఇవన్నీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి. భగవంతుడు ఆశీస్సులు. మీరు గారు అసలు ఈ మధ్య కాలంలో ఆర్టిస్ట్గా వకీల్ సాబ్తో మీరు చాలామంది ప్రేక్షకులకి బాగా సుపరిచితం అయిపోయారు. వకీల్ సాబ్ అనుభవాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే అది అసలు ఆ ఛాన్స్ రావటమే పెద్ద అదృష్టం అండి యాక్చువల్గా. అంటే నా లైఫ్లో రెండు ఏమంటారు అద్భుతాలు అంటారు. ఒకటేమో మా స్వామి శ్రీవారి సేవలని ఆయన ప్రోగ్రాం చేశారండి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ తరపున స్వామి సేవలన్నీ కింద అలిపిరిలో ఆనంద నిలయం సెట్ వేసి ఆ స్వాములే వచ్చి ఆయనకి ఏమేమి సేవలు చేస్తారు. మనం ఒక సేవ చూడటమే జన్మలో అసలు సాధ్యం కానిది. ఆయనకి వారాంతర సేవలు కానివ్వండి, అన్ని డైలీ రొటీన్ సేవలు కానివ్వండి, అన్నీ కూడా చేసి ఆ ప్రోగ్రాం చేయటం అనేది నా పూర్వజన్మ సుకృతం. దానికి మా గురువుగారు కె రాఘవేంద్రరావు గారికి కృతజ్ఞతలు. ఆయన అక్కడ చైర్మన్గా ఉండి నాతో చేయించారు. రెండోది వకీల్ సాబ్.
అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు నేను అంత పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పాటు నన్ను కాంబినేషన్ టోటల్ ఎంటైర్ నేనే నమ్మలేదు అనమాట యాక్చువల్గా. దానికి మా డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయనకి నా మీద ఎంసీఏ చేశాను ఆయన దగ్గర, వన్ డే వేషం ఆయనకి ఎంసీఏలో చేసినప్పుడు ఆయన నన్ను చూసి ఎందుకు ఇన్స్పైర్ అయ్యారు. ఆయన ఇన్స్పైర్ అయ్యి వకీల్ సాబ్కి ఒక జడ్జి వేషం ఉంది, మీరు నేను పింక్ సినిమా చేస్తున్నానని ఫోన్ చేశారు. నేను పింక్ సినిమా చూశాను కాబట్టి అందులో చాలామంది జడ్జిలు ఉంటారు కదా, ఏదో ఒక రోజు వేషంలే అనుకున్నాను నేను. తర్వాత ఒకరోజు ఫోన్ చేసి 13 రోజులు 15 రోజులు డేట్లు చెప్పారు. నేను ఇన్ని రోజులు ఏంటంటే మెయిన్ జడ్జి మీరే అన్నారు. వామో అనుకున్నాను నేను. తర్వాత అడిగాను నేను, సరే నన్ను ఎలా సెలెక్ట్ చేశారు అసలు, ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద సినిమాకి ఎవరో బొమ్మని ఇరానీ గారినో ఎవరినో పెట్టుకోవచ్చు, నేను రావాల్సిన అవసరం లేదు కదా అంటే పవన్ కళ్యాణ్ గారికి చూపించారట ఫోటో. ఆయన చూడగానే నన్ను మోదీ గారి లాగా అనిపించింది ఆయనకి. మరి ఏమో మన భగవంతుడు ఆశీస్సులు. ఆయన ఓకే నరక. దిల్ రాజు గారు అయితే ఏం మాట్లాడలేదు, వేణు శ్రీరామ్ గారి జడ్జిమెంట్ మీద వదిలేస్తారు కాబట్టి వదిలేరు. అలాగా సినిమా నాకు వచ్చిందనమాట ఛాన్సు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు లైఫ్లో చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. ఎందుకంటే 13 రోజులు మేము అన్నపూర్ణలో ఏసీ ఫ్లోర్లో 6 కెమెరాలు పెట్టి షూట్ చేశారు. అది మొత్తం 6 కెమెరా సెటప్. ప్రతి షాట్ పొద్దున 9 నుంచి 6 దాకా 6 కెమెరాస్ ఉంటాయి అన్నమాట. అన్ని లెంతీ షాట్స్ వాళ్ళతో అందరితో పాటు చేయటం అంటే చాలా పెద్ద గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. పొద్దున 7 o'clockకి నా మీద ఫస్ట్ క్లోజులు తీసేవారు. 9 నుంచి అందరూ వచ్చేసేవాళ్ళు. 6 దాకా వాళ్ళతో, మళ్ళీ 6 తర్వాత ఏదైనా మిగిలిన క్లోజులు ఉంటే తీసి పంపించేవారు అనమాట. అలాగ చేశాను. షూటింగ్ 13 రోజులు చేశాను. డబ్బింగ్ 15 రోజులు చెప్పించారు. 15 రోజులు డబ్బింగ్ అంటే రోజుకో సీన్ మీద. అంటే నేను అది అయిపోయిన తర్వాత అసలు ఎంసీఏ సినిమా అయిపోయిన తర్వాత జగ్గి వాసుదేవన్ గారి క్యారెక్టర్ అది. నేను వేణు శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మంచి వాయిస్తో చెప్పించాను సార్ డబ్బింగ్ అని. భలేవారు మిమ్మల్ని పెట్టుకున్నదే మీ వాయిస్ కోసం అన్నాడు ఆయన. అని దీనికి చెప్పించి ఇక మీరు వకీల్ సాబ్లో బిగినింగ్ స్టేషనరీ కార్డ్స్ కూడా నా చేతనే వాయిస్ చెప్పించాడు ఆయన. అవి కూడా నావే ఉంటాయి. పొగ త్రాగటం ఇవన్నీ కూడా నా వాయిస్తోనే ఉంటాయి అనమాట. అంత ఇష్టం ఆయనకి నా వాయిస్ అంటే. అలాగా ఆ సినిమాలో చేశాను. అదేంటంటే ఈ కరోనా వచ్చి కొద్దిగా ఆ సినిమా విజయానికి, అలాగే ఈ పొలిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ టికెట్ల ప్రాబ్లమ్ ఇవన్నీ వచ్చి కొద్దిగా అనుకున్నంతగా ఇదవ్వలేదేమో అనుకుంటున్నాను నేను. కానీ ఆ సినిమా చాలా గొప్ప. అంటే అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు అండి, అన్ని పెద్ద పెద్ద షాట్లు అండి. ఒక్కొక్కటి 2 నిమిషాలు 3 నిమిషాలు షాట్లు చేసేవారండి. అంత నేర్చుకొని చాలా గ్రేట్ అసలు నిజంగా. సార్ అమ్మగారు ఇంకా కాలం చేస్తారు అని తెలిసిన తర్వాత నాన్నగారు వెళ్ళి ఒక 2 రోజులు ఆవిడ మరణాన్ని పొడిగించమని కోరారంటే ఎందుకు సార్? అంటే అమ్మగారు యాక్చువల్గా మా అమ్మ ఆవిడ మరణమే చాలా పెద్ద మిస్టరీగా జరిగింది అనుకోండి. అది సరే, అది డిఫరెంట్ టాపిక్. సో ఆవిడ కరెక్ట్గా డాక్టర్లు చేతులు ఎత్తేసిన రోజు ఏంటంటే ఆగస్టు 19వ తారీఖు వచ్చింది. ఆగస్టు 20 నా పెళ్లి రోజు అనమాట. అయితే మా నాన్నగారు ఏంటంటే ఆ రోజు మళ్ళీ నేను ఆవిడని తీసుకొచ్చి దానం చేయించడం ఇవన్నీ మళ్ళీ వాడు ఫీల్ అవుతాడు అని చెప్పి ఆ డాక్టర్ని, అపోలో హాస్పిటల్లో డాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఇంకొక రోజు పొడిగించి వెంటిలేటర్ పెట్టించి ఆ 20th కూడా అయిన తర్వాత 21st ఆవిడ దేహం వదిలేటట్టు చేశారనమాట. అంటే మళ్ళీ నేను జీవితాంతం మళ్ళీ ఇదే ఇక లైఫ్ లాంగ్ ఆగస్టు 20వ తారీఖున పెళ్లి రోజు మా మిస్సెస్ ఫీల్ అవ్వచ్చు, నేను ఫీల్ అవ్వచ్చు, చేసుకోలేం కదా అని ఆయన అలా ఏదో 21st ఆవిడ దేహం వదిలేటట్టు చేశారనమాట. అంటే ఆయన అదే చెప్తాను కదా, ఆయన థాట్ ప్రాసెస్ ఆ మనుషుల మీద వర్క్ సైడ్ కూడా సార్ టెక్నీషియన్స్ అంటే చాలా మర్యాద ఆయనకి. అంటే మీరు అడగలేదు కానీ నేను ఆయన ఏంటంటే అందరికీ ఒకే రకమైన భోజనం పెట్టాలి. షూటింగ్లో ఎవరికి సపరేట్ చైర్లు గీర్లు వేయనివ్వరు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే, అరే మనం పనిచేసే వాళ్ళకి భోజనం బాగా పెడితే వాళ్ళు 10 మందికి చెప్పుకుంటారు, వాడు సంతోషంగా పనిచేస్తాడు. అదంతా సినిమా మొత్తం మీద నీకు ఒక 10,000 ఎక్కువ రావచ్చు. అంటే ఆ రోజు లెక్కల్లో ఆ 10,000 నువ్వు 5,000 హీరో రెమ్యునరేషన్, 5,000 హీరోయిన్ రెమ్యునరేషన్ ఎగ్గొట్టే కావాలంటే నీ దగ్గర లేకపోతే. కానీ వాళ్ళకి తిండి బాగా పెట్టు అనేవాడు. తిండి బాగా పెట్టాలి వాళ్ళకని అదొకటి. అలాగే లైట్ మెన్లు వీళ్ళందరూ ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే 1 గంటకి బ్రేక్ ఇస్తే ఏముండదు, ఒక 1:10కి బ్రేక్ ఇస్తే వాళ్ళకి బత్తాలు ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తాయండి వాళ్ళకి. సో ఆయనకి ఎప్పుడు కూడా 1 గంటకి బ్రేక్ ఇచ్చేవాడు కాదు, 120, 125కి ఇచ్చేవాడు. అప్పుడు లంచ్ బ్రేక్ కావాలని వాళ్ళకి ఆ 10 రూపాయలు రావాలని. అలాగే 6 o'clockకి ప్యాకప్ చెప్పేవాడు కాదు, 6:15, 6:20 అంటే వాళ్ళకి ఇంకో 10 రూపాయలు వస్తాయని. అలాగా వాళ్ళందరూ కూడా మా నాన్నగారు షూటింగ్ అంటే వాళ్ళకి ఒక ఆనందం అనమాట, డబ్బులు వస్తాయని.
ఇప్పుడు మణిరత్నం గారు చేస్తున్నారు అనుకోండి, ఆయన ఎర్లీ మార్నింగ్ షూటింగ్ అంటాడు. ఆయన ఎర్లీ మార్నింగ్ బత్తాలంటే 3 వస్తాయి. టెక్నీషియన్స్ అందరికి హ్యాపీ అనమాట. అలాగే మా నాన్నగారు షూటింగ్ అంటే వాళ్ళకి ఇది ఒక హ్యాపీ అనమాట. మనకి వితౌట్ బ్రేక్లు వస్తాయి డబ్బులు అని చెప్పి వాళ్ళు ఆనందపడిపోయేవారు అనమాట. అద్భుతం సార్. మళ్ళీ జన్మంటూ ఉంటే ఎస్డి లాల్ గారు అబ్బాయిగానే మీరుగానే పుట్టాలనుకుంటున్నారా? అయ్యో 100% అండి. ఇంకా దానికి ఛాయిస్ ఏముంది అసలు. అది అలాంటి అదృష్టం కలిగితే చాలా హ్యాపీ. ఈసారి పుట్టినప్పుడు మా నాన్నగారి రుణం ఇంకా ఎక్కువగా తీర్చుకోవాలని సార్ ప్రయత్నం చేస్తాను. అద్భుతం సార్. ఇప్పుడు నా అజ్ఞానాన్ని ప్రదర్శిస్తాను సార్. సార్ ర్యాండమ్గా కొంతమంది సినిమాటోగ్రాఫర్స్ పేర్లు చెప్తాను నేను. వాళ్ళ గురించి మీకు తోచిన శైలిలో మీకు నచ్చిన విధంగా మీరు వాళ్ళ గురించి మీరు వివరించండి. మార్కస్ బార్ట్లే గారు గ్రేట్ కెమెరామెన్ అండి. అంటే మార్గదర్శి ఆయన. ఆ రోజుల్లో మార్గదర్శి అంటాం కదా. ఆయన కె సేతుమాధవన్ గారి జూలీ సినిమా చేస్తున్నారండి. అప్పుడు నేను సెట్కి వెళ్ళారు మీరు. అంటే నేను చూడాలి అని ఆయన. అంటే ఇంత గొప్పగా చెప్తారు కదా ఆయన. బ్లాక్ అండ్ వైట్లో ఆ మూన్ లైట్లు ఏంటి అసలు ఇంత గొప్పగా చెప్తారు కదా. ఆయన గురించి చూడాలని నేను ఆ సెట్కి వెళ్ళేవాడండి. సెట్కి వెళ్తే ఆ రోజుల్లో మ్యాక్రో జూమ్ అని ఉండేదండి కెమెరాకి. అంటే మామూలు జూమ్ కాకుండా మ్యాక్రో జూమ్ అని పెద్దగా ఉండేది. సో ఆపరేట్ చేయడానికి అది కష్టం అనమాట మామూలు ఫ్లూయిడ్ హెడ్తో. సో ఈయన ఏం చేసేవారు, వెనకాల వెయిట్స్ పెట్టేవారు. 1 kg 2 kg మన రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు పెట్టి చేశారు. అది మాకు ఆశ్చర్యం, ఏంటి ఇలా చేస్తారని. తర్వాత సెట్లోకి వస్తే ఆ రోజు ఫ్లోర్లోనే కదా షూటింగ్లు, అన్ని లైట్లకి పైన నెంబర్లు ఉంటాయి. ప్రతి లైట్కి నెంబర్. ఇప్పుడు మేము జనరల్గా మాలాంటి వాళ్ళు చేసేటప్పుడు అలాంటి అంత లైట్ పోడు ఇంత లైట్ పోడు అనాలి తప్ప, ఆయన ఉంటే అన్ని నెంబర్లు ఉండాలి కరెక్ట్గా. 22 25 అంటే ఆ నెంబర్లు వెలుగుతాను. అది ఆయన ప్రాసెస్. జూలీ సెట్కి వెళ్ళినప్పుడు నేను అదొక హాస్పిటల్ సెట్ చేస్తున్నారండి. నేను వెనక కారిడార్లో బౌన్స్ బోర్డు ఎక్కిచ్చాడండి. ఎక్కువ 20-30 సన్ గన్లు బౌన్స్ చేసి ఉన్నాయి దానికి. ఆ రోజుల్లో ఫస్ట్ టైం చూడటం అనమాట నేను. 20-30 సన్ గన్లు బౌన్స్ చేసి ఉన్నాయి. ఒక టెన్నర్ పెట్టి ఒక హైలైట్ వేసాడు ఆయన. అప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఓ మూన్ లైట్ ఇవన్నీ, మూన్ లైట్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. వస్తుంది. అవన్నీ అక్కడ చూసి నేను చేసుకున్నమాట. అంటే ఎంత గ్రేట్ అండి అసలు ఆ రోజుల్లో మాయాబజార్లో ఆ ప్లేట్స్ 110 మోటార్లో తీసిన షార్ట్స్ కానివ్వండి, రంగారావు గారు ఆ పెద్దది అవ్వటం, ఆ చాప, అసలు ఏం ఎఫెక్ట్స్ అండి అసలు. మార్గదర్శి అంతే సార్. విన్సెంట్ గారు చాలా డెడికేటెడ్. అంటే సూక్ష్మ ఇది అంటాం కదా, సూక్ష్మగ్రాహి. డీటెయిలింగ్ అండి. డీటెయిలింగ్ బా అదే ఇందాక నేను చెప్పాను, మా నాన్నగారు చెప్పారు ఆయనకి. పేషెన్స్ చాలా పేషెన్స్. ఏమీ ఎఫెక్ట్స్ లేని రోజుల్లో అన్నమయ్యలో ఆ ఎఫెక్ట్లు ఏంటంటే అసలు విఎఫ్ఎక్స్ అనేది లేదండి. లేనప్పుడు ఆ ఖడ్గం అక్కడి నుంచి రావటం ఇవన్నీ ఆ ఎఫెక్ట్స్ ఏంటండి. శ్రీదేవి గారి సాంగ్కి ఆ వ్యాజిలైన్స్ పూసి ఆ ఎఫెక్ట్లు ఏంటండి అసలు ఆ రోజుల్లో. మీరు గుర్తు చేస్తుంటే నాకు నేను మన మల్లెపువ్వు సినిమా చూశాను సార్. మల్లెపువ్వు సోమన్ బాబు గారు చూసేసిన తర్వాత కోదండరామిరెడ్డి గారు ఆ సినిమాకి చీఫ్ అసోసియేట్ అట, విమత్సుధన్ రావు గారు కదా. అబ్బాయి కెమెరామెన్ ఎవరో తెలుసా అన్నారు. అంటే ఎవరు సార్ అన్న, మార్కస్ బార్ట్లే అన్నారు. అంటే మళ్ళీ చూసా మల్లెపువ్వు. నేను చూసి బ్లాక్ అండ్ వైట్ డేస్లో చేసిన మార్కస్ బార్ట్లే గారు కలర్కి వచ్చేటప్పటికి దాన్ని అసలు మార్కస్ బార్ట్లే గారి అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మార్కస్ బార్ట్లే గారు, స్ట్రీట్ లైట్స్ డీటెయిలింగ్ అనమాట. ఆ స్ట్రీట్ లైట్స్ వెలుగుతుంటే ఆ రిఫ్లెక్షన్ ఎక్కడ దాకా వెళుతుంది అవన్నీ చేశారు రోడ్డు మీద మార్కస్. బ్లాక్ అండ్ వైట్లో కూడా అండి ఆ గ్రేస్ ఆ కలర్స్ అన్ని కూడా కాంబినేషన్, ఆ డ్రెస్ కలర్స్ అవన్నీ కూడా. ఇప్పుడు కలర్లో మనం ఈజీ అండి కనిపెట్టేయటం, బ్లాక్ అండ్ వైట్లో కష్టం కదా. ఇప్పుడు ఒక కలర్ వేస్తే, ఒక రెడ్ షర్ట్ వేస్తే ఆ రెడ్ షర్ట్ బ్లాక్ అండ్ వైట్లో ఎట్టా వస్తుంది. ఈ భీమ్ సింగ్ గారు ఒక సినిమా చేశారండి, అది మంచి కుటుంబం, పావమన్నిప్పు తమిళ్లో పేరుది. స్కైస్ ఉంటాయండి బ్లాక్ అండ్ వైట్లో. అసలు ఇలా కూడా స్కై ఉంటుందా అనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్లో అలా ఉంటాయి ఫోటోగ్రఫీ. అంతే కదా సార్. గ్రేట్. విఎస్ఆర్ స్వామి గారితో నాకు ఎక్కువగా అక్వైంటెన్స్ లేదండి యాక్చువల్గా. సార్ గురించి చాలా గొప్పగా చెప్తారు కానీ నేను పెద్దగా ఆయనతో నాకు ఇది లేదు. ఆయన 3D సినిమా చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం నాకు ఆయన 3D సినిమా చేశారు ఒకటి. అప్పుడు నాకు కొంచెం తెలుగులో జైబేతాళ 3D సాగర్ వచ్చి కృష్ణరాజు గారు, మాస్టర్ అర్జున్ శాస్త్రి ఏదో చేసినట్టున్నారు కదా సాగర్. అది చిన్నారి చేతన, అది చిన్నారి చేతన కేరళ మన వాళ్ళు కొన్ని చేశారు కదా జైబేతాళ విట్లాచారి. అప్పుడు మన వాహిని స్టూడియోలో 3 ఫ్లోర్లు 2 ఫ్లోర్లు మిక్స్ చేసి, ఎందుకంటే 3Dకి డెప్త్ ఉండాలి కాబట్టి
5 జనరేటర్లు 6 జనరేటర్లు పెట్టి లైటింగు అది చెప్పుకునేవారు అనమాట అప్పుడు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు. అంతేగాని ఆయనతో నాకు పర్సనల్గా ఎస్ గోపాల్ రెడ్డి గారు అమ్మో చాలా గొప్ప మనిషి, మీకు ఆయనకి చాలా అనుభవం. చాలా గొప్ప మనిషి అండి అసలు నిజంగా జెమ్ ఆఫ్ ఏ పర్సన్ ఆయన. అంటే మీరు చూడండి చాలామంది కొత్త డైరెక్టర్స్కి ఆయన కెమెరామెన్. నన్ను ఆ రోజుల్లో కంపేర్ చేసేవారు టీవీలో చాలామంది కొత్త డైరెక్టర్లకి నువ్వు కెమెరామెన్, మీరే సినిమాలకు వెళ్తే గోపాల్ రెడ్డి గారని. ఎంత మంచి చాలా సాఫ్ట్ పర్సన్, వెరీ నాలెడ్జబుల్, అట్ ది సేమ్ టైం డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి గోపాల్ రెడ్డి. ఎందుకంటే మా గురువు గారు ఉన్నారు, మా రాఘవేంద్ర గారు, ఆయన సినిమాలు చేస్తున్నప్పుడు కొన్ని వర్క్స్ నాతో చేయిస్తారండి. అంటే కొన్ని మైథలాజికల్స్కి ట్రిక్ వర్క్, ఈ గ్రీన్ మ్యాట్లు ఇవన్నీ నాతో చేయిస్తారు. ఈయన అస్సలు నన్ను అంత దగ్గరికి, అంటే ఇంకొక కెమెరామ్యాన్ అయితే వీడెందుకు వచ్చాడు అన్నట్టు ఉంటారు కదా, నన్ను అసలు దగ్గర తీసుకొని ఆయన మాట్లాడి ఇలా చేసుకో మీరు అలా చేసుకో మీరని ఆయన నన్ను గైడ్ చేసి, నేనంటే కూడా చాలా ఇష్టం ఆయనకి. నేను నిజంగా చాలా గొప్ప మనిషి అండి ఆయన. నిజంగా చెప్పాలంటే వ్యక్తిత్వం వైజు టెక్నికల్ వైజ్ కూడా చాలా గొప్ప మనిషి. కేఎస్ ప్రకాష్ గారితో కూడా నాకు అక్వైంటెన్స్ లేదండి. అంటే గురువుగారి దగ్గర ఆయన చేశారు కానీ చెప్తుంటే వినడం తప్ప నేను ప్రత్యక్షంగా వాళ్ళ అన్నయ్యకి ఏం కావాలో తెలిసిన సినిమాటోగ్రాఫర్. వాళ్ళిద్దరు కాంబినేషన్ వేరండి. అది 9 to 6 కాంబినేషన్, అది 6 to 9 కాంబినేషన్ వేరు వాళ్ళది. సో ఆ కాంబినేషన్లో మనకు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్. నేను మా తమ్ముడు చేస్తున్నాను అనుకోండి, నాకేం కావాలో వాడికి తెలుసు కదా, అట్టాగా వాళ్ళిద్దరు కాంబినేషన్ వేరండి. అది కేఎస్ ప్రకాష్ గారు. వి జయరామ్ గారు కూడా మళ్ళీ ఆయన మరి ఏమో ఆయనకున్న టాలెంట్కి అంత గుర్తింపు రాలేదు అనిపించింది. అంటే ఆయన లో ప్రొఫైల్ ఆయన అది కలవరు. ఆయన ఏంటంటే ఆ పెళ్లి సందడి సినిమా ఎట్ట తీశారండి అసలు గురువు గారితో, ఆ పొలాల మధ్య సెట్టేసి అసలు ఎంత బ్యూటిఫుల్, పల్లకి చాలా మంచివాడండి ఆయన కూడా. వెరీ నైస్ పర్సన్. మరి ఏమో ఆయనకు అంత గుర్తింపు రాలేదండి ఆయనకు. ఎంవి రఘు గారు అకాడమికలీ వెరీ గ్రేట్ పర్సన్ అండి, చాలా గ్రేట్ పర్సను, చాలా మంచి పర్సన్. ఆయనతో నాకు ఒక ఎనిమిటీ ఉంది యాక్చువల్గా. ఎలాగంటే మన పెద్ద వంశీ గారు నేను కలిసి విశ్వనాథ్ గారిది శుభోదయం వర్క్ చేసామండి. ఆయన అసిస్టెంట్, నేను కస్తూరి గారి అసిస్టెంట్. మేమిద్దరం కూడా ఇక్కడ అమీర్పేటలో ఒకే ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో నేను ఉండేవాడిని. అక్కడ దివ్యశక్తి అపార్ట్మెంట్ కాదు సార్, అమీర్పేటలో ఒక సందులో ఉండేదన్నమాట పెద్ద ప్రాంగణం. అందులో నేను కెమెరా సార్, మా అసిస్టెంట్ కెమెరా నేను, వంశీ గారు, బండి సాంశీరావు, మన శాస్త్రి గారు, పాడుతీయగా ఎన్బి శాస్త్రి గారు, వీళ్ళు ఆయనకి మన విశ్వనాథ్ గారు అసిస్టెంట్. మేమందరం కలిసి ఉండేవాళ్ళం. వంశీ గారు నాతో బాగా క్లోజ్గా ఉండేవారు. మేమిద్దరం అమీర్పేటలో తిరగటం ఇవన్నీ ఉండేది ఆ రోజుల్లో. ఆ క్లోజ్నెస్ మీద నేను మంచు పల్లకి ఆయన ఇండిపెండెంట్గా సినిమా వస్తే మహాలింగపురంలో ఇల్లు ఉంటే నేను వంశీ గారి దగ్గరికి వెళ్ళా, గురువు నాకు ఈ సినిమా ఇవ్వు నేను చేస్తానని. ఆయన నా మొహం మీదే అన్నాడు, నీకంటే నాకు రఘు క్లోజ్ ఫ్రెండ్, నేను రఘుకి ఇస్తాను, రఘు బిజీగా ఉంటే అప్పుడు నీకు ఇస్తాను అన్నాడు ఆయన. అలా రఘు గారు అసలు ఏం సినిమాలండి ఆయన చేసినవి, అసలు గ్రేట్ సినిమా. అసలు ఆయన కళ్ళు సినిమా డైరెక్షన్ వెరీ గుడ్ మ్యాన్. అకాడమిక్లీ చాలా స్ట్రాంగ్. ఇప్పుడు ఆయన పిల్లలకి అకాడమిక్గా చెప్పిస్తున్నారు. ఆ ఏజ్లో కూడా ఆయన గుడ్ పర్సన్స్ అండి. వీళ్ళందరినీ తలుచుకుంటుంటే గ్రేట్. అంటే వాళ్ళ క్వాలిటీస్ అంటే అది ఇందా చెప్పినట్టు ఎవరు ఊరికే రారండి, ఏదో స్పెషాలిటీ లేకుండా. లోక్ సింగ్ గారితో కూడా నాకు పర్సనల్ ఇది లేదండి. లోక్ సింగ్ గారు ఏంటంటే మా శరత్ ఆయన దగ్గర చేశాడు, సో ఆ విధంగా నాకు కొంచెం అది. కానీ లోక్ సింగ్ గారిది నాకు బాగా నచ్చిన సినిమా అంటే యమకింకరుడు, చిరంజీవి గారితో బైక్స్ మీద అది ఇంగ్లీష్ మ్యాడ్ మ్యాక్స్ సినిమాని, అది చాలా గొప్పగా తీశారండి ఆ రోజుల్లో. ఆయన పాపం చాలా యాక్సిడెంట్లుగా ఆయన ఇదే అనేది చాలా పాపం యాక్సిడెంట్లు. చాలా గ్రేట్ పర్సన్. తేజ గారి గురించి పర్సనల్గా తెలియదు కానీ, అంటే ఆయన కెమెరామ్యాన్గా చేసింది అది వేరే ఇది కదా సార్. ఆయన స్కూల్ అది డైరెక్టర్గానే ఆయన బాగా ఎక్కువగా పాపులర్. కెమెరామ్యాన్ గారి కంటే కూడా, కెమెరామ్యాన్గా చేసిన సినిమాల కంటే కూడా ఇప్పుడు దెయ్యం కానివ్వండి, అంతం కానివ్వండి, అవి పెద్దగా నోటెడ్ కాలేదు కానీ డైరెక్టర్గానే ఆయన చిత్రం తర్వాత ఇది వచ్చారు. అని ఇది అంటే ఆయన ఏమంటారండి, షో ఆఫ్స్కి వెళ్ళరు ఎక్కువగా. ఒక నేను అది బెంచ్ కార్లు వచ్చి దిగాలి అలాంటివన్నీ ఉండవు కదా, చాలా నార్మల్గా ఉంటారు. మాట్లాడడం కూడా చాలా, అంటే ఆ స్కూల్ అదే కదా, రామ్ గోపాల్ వర్మ గారి స్కూల్ కాబట్టి. సార్ మీ చోటా కే నాయుడు గారు
నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్ అన్నాడు చోట, అంటే సారీ చోట, అంటే మీ ఇద్దరం ఒకసారి సమకాలీకం ఆల్మోస్ట్ టెలివిజన్లో కూడా. తను విశ్వామిత్ర అని మన దాసనారాయణరావు గారు వశిష్ఠ విశ్వామిత్ర హిందీ, విశ్వామిత్ర హిందీ. ఆ రోజుల్లో హై బ్యాండ్లో చేశారు వాళ్ళు. అప్పటికి ఇక్కడ లో బ్యాండ్, ఇంకా హై బ్యాండ్ కూడా లేదు. మెడ్రాస్లో చేశారు, విశ్వామిత్ర చేశారు. తర్వాత మర్యాద రామన్న, దుర్గా నాగేశ్వరరావు గారికి డైరెక్షన్. అట్లా తను సైమల్టేనియస్గా అవి చేస్తున్నాడు మంచి ప్రాజెక్ట్స్. నేనేమో ఇటు మాదంతా కొట్టుడు వ్యవహారం మాది. సో అతను ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం నాకు. అంటే రెగ్యులర్ ప్యాటర్న్లో ఉండదు అతనిది యాక్చువల్గా. అంటే డిఫరెంట్గా ఆలోచిస్తాడు అతను ఏదైనా కూడా. ఇవాళకి కానీ ఆ రోజుల్లో అయితే చాలా డిఫరెంట్. ఇప్పుడు మాతృదేవోభావ తీసుకుంటే అప్పుడంతా గ్లామర్గా చూపించాలి, మనం ఏదో కీ లైట్ అంటే ఇటు వేసి దానికి సాఫ్ట్గా బటర్ పేపర్లు వేసి ఏదో తిప్పలు పడేవాళ్ళం. అతను అట్లా కాకుండా తీసుకెళ్ళి మాధవి గారు ఉంటే కూడా పైకి తీసుకెళ్ళి ఒక లైట్ పెట్టేస్తాడు, హార్ష్గా ఉంటుంది, కింద ఒక సాటిన్ కంపేస్తాడు, ఆ లైట్ అంటాడు. ఇంకా గ్రౌండ్లోంచి ట్రాలీలు వెళ్ళటం, అంటే డిఫరెంట్ యాంగిల్స్ ట్రై చేయటం. తర్వాత ఎనర్జెటిక్ షార్ట్స్, అంటే ఏజెంట్ విక్రమను సీరియల్ చేశాడు నేను. అవును, భరత్ గారు డైరెక్షన్లో, పారేపల్లి భరత్ గారు డైరెక్షన్లో ఏజెంట్ విక్రమ్ అని మన కిరణ్ గారు ప్రొడ్యూసర్, జమినీ కిరణ్ గారు. ఆ సీరియల్ అంతా ఆ రోజుల్లో కెమెరా ఏంటంటే అండి, కెమెరాతో పాటు కేబుల్ ఉంటుంది, వీసీఆర్ సపరేట్గా ఉంటుందండి. కెమెరా ఒకటే ఉంటుంది మన చేతికి, వీసీఆర్ ఉంటుంది. ఇతను కెమెరా అదంతా డిటెక్టివ్ సబ్జెక్ట్, అది తీసుకుని పరిగెత్తటాలు సినిమా. ఆ ఎపిసోడ్ అంతా పరిగెత్తడం ఇట్లాంటి షాట్స్ అనమాట. అబ్బో చాలా భయంకరంగా చేసేవాడండి. అంటే అలాంత ఎనర్జెటిక్గా చేసేవాడు. తర్వాత అతనికి ఫుల్ కమాండ్ అండి అన్ని క్రాఫ్ట్స్ మీద. దాంతో ఏంటంటే ఆ దబాయింపు, అది అన్నిటి మీద అథారిటీ అంతా బాగుంటుంది. అతనికి మా వైఫ్ చాలా పెద్ద ఫ్యాన్ అనమాట, చోటా గారికి. తన సినిమా అంటే ఫస్ట్ షో చూసేసి తనకు ఫోన్ చేసి షార్ట్స్ అన్నీ చెప్తుంది అనమాట. తను ఈ గ్రౌండ్ లెవెల్ ట్రాలీలు వెళ్తుంటాడు, కింద మొత్తం నీళ్లు కొట్టించేసి లేదంటే ఆయిల్స్ పూసేసి ఆ రిఫ్లెక్షన్స్ తెల్లటం, అవన్నీ తనకు చాలా ఇష్టం అనమాట. అలాగే ఫార్వర్డ్ ట్రాలీ జూమ్స్, ఇవన్నీ కూడా చాలా ఇష్టం వాడికి. సార్ పిఆర్కే రాజు గారు, అబ్బో అతను మరొక, అంటే దాన్ని ఏమంటారండి, నాన్ కాంట్రవర్షియల్, లో ప్రొఫైల్. వీళ్ళందరూ మీరు చెప్పిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ మా చోట తప్ప అందరూ మావాడు కొంచెం హై ప్రొఫైల్, కానీ వీళ్ళందరూ కూడా లో ప్రొఫైల్. పిఆర్కే రాజు గారు, అబ్బో చోటా గారిని ఫస్ట్ టైం నేను చూసింది డాడీ తాజ్ బంజారాలో జరుగుతుంటే వెళ్ళానండి. అరవింద్ గారు దేనికో పిలిచి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఆయన ఫస్ట్ వర్డ్ కో డైరెక్టర్తో అంటున్నారు, హీరో గారు వచ్చారు, నేను లైటింగ్ చేసేసాను, షార్ట్ కంపోజిషన్ మీరు చెప్పింది పెట్టేశాను, షార్ట్ తీసేస్తాను అంటాడు సినిమాటోగ్రాఫర్. లేదంటే సురేష్ కృష్ణ గారు రాళ్ళు, డైరెక్టర్ లేకపోతే తీసేస్తా షార్ట్. చిరంజీవి గారు వచ్చి అక్కడ నించుని ఉన్నారంటున్నారు. ఈయన కమాండ్, అంటే ఒక సినిమాటోగ్రాఫర్కి ఎంత కమాండ్ ఉండాలి. ఫస్ట్ టైం చోటా గారు అంతే దబాయింపు, అది ఉంటుంది అతను. అందుకే టెక్నీషియన్స్ అందరూ కూడా భయపడతారు. అంటే అది ఉండాలి. సో అది ఈయన పిఆర్కే రాజు అది అసలు నాన్ కాంట్రవర్షియల్, చాలా సాఫ్ట్ మనిషి అండి, చాలా సాఫ్ట్ మనిషి. ఎంత గ్రేట్ అండి బాపు గారి సినిమాలు చేయటం అంటే. అంటే బాపు గారి సినిమాలు ఏంటంటే అండి, కెమెరామెన్ ఆ లైటింగ్ తెలిస్తే చాలండి, కంపోజిషన్ అంతా బాపు గారే చూస్తారు కాబట్టి లేదు. కానీ ఈయన ఆయనతో అన్ని సినిమాలు చేయటం చాలా లో ప్రొఫైల్. మీరు అన్నట్టు అసలు మనిషి నేను ఎప్పుడు చూడలేదు ఆయన ఒక బ్యాడ్గా మాట్లాడడం కానీ, ఒకళ్ళ గురించి బ్యాడ్గా చెప్పడం కానీ ఎక్కడ చూడలేదు నేను. చాలా నా అదృష్టం ఏంటంటే నా డైరెక్షన్లో ఆయన కెమెరా చేశారు. పిఆర్కే రాజు ఒక ఆంధ్ర నాట్యం అని ఒక డాక్యుమెంటరీ చేశాము. దానికి ఆయనతో మా తమ్ముడు ఫ్రీగా లేకపోతే ఆయనతో చేసే అదృష్టం వచ్చింది. చాలా ఎంజాయ్ చేశాను. సార్ మన రసూల్ ఎల్లోర్ గారితో నాకు పెద్దగా అక్వైంటెన్స్ లేదండి. ఏదో మా గురువుగారి సినిమాలు ఇంటింటి అన్నమయ్య చేస్తున్నప్పుడు ఒకరోజు క్లాష్కి వచ్చారు ఆయన. అది ఒక్కరోజే నేను ఆయనతో పనిచేశాను అనమాట. యాక్చువల్గా ఆయనతో పెద్దగా నాకు ఇది లేదు. అలాగే మొన్న ఏదో సినిమా యాక్ట్ చేశాను నేను, దానికి ఆయన యాక్ట్ చేశారు. అది ఆ సినిమాకి ఆయన కెమెరామెన్ శ్రీరామ్ ప్రసాద్ మంచి మాధవరావు గారు అబ్బాయి. మాకు ఆయన ఏంటంటే మెడ్రాస్ నుంచి కొంచెం పరిచయం. ఎందుకంటే మా మిస్సెస్ మాధవరావు గారు మెంత రంగరాజపురం బ్యాచ్ కాబట్టి అలాగా. తను చాలా గ్రేట్ అండి, నిజంగా చాలా మంచివాడు కూడా. కృష్ణవంశీ గారి సినిమా మురారి, కృష్ణవంశీ గారి దగ్గర చేయటం అంటే మామూలు మాటలు కాదండి కెమెరామ్యాన్కి. అలాగే బాలకృష్ణ గారు అసలు అఖండ 1 చూస్తుంటే అసలు హీరో ఎవరు, డైరెక్టరా, సినిమాటోగ్రాఫరా, హీరో
ఇది బోయపాటి శ్రీను గారి హీరోనా శ్రీరామ్ ప్రసాద్ హీరోనా అర్థం కాదు మనకి, ఉంటాయండి. అంత అద్భుతంగా చేశారు. అంటే అలాంటి వాళ్ళ దగ్గర చేయటప్పుడు రెండు ఎక్స్ట్రీమ్స్ అండి. కృష్ణవంశీ గారు, ఇటు బాలకృష్ణ గారు వాళ్ళ దగ్గర చేయటం అనేది చాలా గ్రేట్. వాళ్ళతో చేస్తూ అంత క్వాలిటీ, కృష్ణవంశీ గారి దగ్గర అంటే ఆటోమేటిక్గా క్వాలిటీ ఉంటుంది అనుకోండి, బాలకృష్ణ గారి దగ్గర అంత చేస్తూ కూడా క్వాలిటేటివ్గా చేయటం అనేది చాలా గొప్ప విషయం. చాలా బాగా చేస్తాడండి. సార్ మీ స్నేహితుడు జి శరత్ గారు. శరత్ అతను డైరెక్టర్స్ కెమెరామెన్. డైరెక్టర్స్ కెమెరామెన్. ఎందుకంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలన్నీ శరతే చేస్తాడు కదా, ఆస్థానం. తర్వాత కూడా ఆయన చేయనప్పుడు ఈయన కూడా మానేశాడు, ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు సినిమా. ఇతను కూడా అలాగండి, మా చోట అలాగే టెక్నికల్గా బాగా నాలెడ్జ్ ఉంది. సింపుల్గా ఎలా చేయాలి, కాంప్లికేటెడ్ కాకుండా. ఇప్పుడు జనరల్గా కెమెరామెన్లు ఇప్పుడు ఆ రోజుల్లో ఏం చేసేవారంటే కొంచెం కష్టపడి తీస్తే ఎక్కువ ఇంప్రెషన్ వస్తుంది అనుకుంటేవారు. దానికంటే మనం కష్టపడకుండా ఎంత ఎఫెక్టివ్గా తీయాలి అనేది అది కావాలి. కష్టపడకుండా ఎంత ఎఫెక్టివ్గా చేయాలని. ఇప్పుడు ఆ అమ్మాయి మన ఆమని గారి సాంగ్ ఉంటుంది, నాకు చాలా ఫేవరెట్. అది చిలకాయతోడు మన శుభలగ్నం. నీళ్ళ మధ్యలో ఆ బోటు, ఎడారిలో ఈ షార్ట్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లోర్ వైట్ పెయింట్ కొట్టేసి సెట్లో చాలా కష్టం అండి అవన్నీ చేయటం. చాలా గ్రేట్. సరే, వీళ్ళు కాకుండా మీరు బాపు గారికి దాదాపుగా మీరు బాపు గారితో చాలా అనుబంధం ఉంది, విశ్వనాథ్ గారితో అనుబంధం, రాఘవేంద్ర గారితో అనుబంధం ఉంది. బాపు గారు ఇషాన్ ఆర్య అనే సినిమాటోగ్రాఫర్ని తెచ్చుకొని మన ముత్యాల ముగ్గు కావచ్చు, అసలు ఆయన రిఫ్లెక్టర్స్ వాడకుండా అసలు సాటిన్ క్లాత్తో అది ఎట్లా సార్, అది ఎట్లా సాధ్యమైంది అసలు? అంటే ఆ రోజుల్లో ఏంటంటే అండి, ఈశాన్ ఆర్య గారు, బాలు మహేంద్ర గారు వీళ్ళందరూ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారండి. వీళ్ళందరూ ఇన్స్టిట్యూట్ కదా, ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేటప్పుడు ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఆ రోజుల్లో నేను మా గురువు గారు కేఎస్ ప్రసాద్ గారి దగ్గర పనిచేసేటప్పుడు దీనికి ఒక చిన్న ప్రియాంబుల్. తప్పకుండా ప్రసాద్ గారి దగ్గర పనిచేసేటప్పుడు ఏంటంటే అండి, వాళ్ళు సన్లైట్ లేకపోతే తీసేవారు కాదండి. అంటే డైరెక్ట్ లైటు హార్స్ లేకపోతే తీసేవాళ్ళు కాదు. మేమేమో అప్పటికే బాలు మహేందర్ గారు, ఈశాన్ ఆర్య గారు వీళ్ళ స్కూల్ అంతా చూస్తున్నాం. మేము విసుక్కునేవాళ్ళం, ఏంటి గురువు గారు తీయచ్చు కదా, వాళ్ళందరూ లైట్ లేకుండా తీస్తున్నాడు, ఈయన తీయడేంటని. అప్పుడు ఆయన మా గురువుగారు మాకు చెప్పారు ఒకరోజు, నేను అడిగితే. ఆ రోజుల్లో నెగిటివ్ ఉండేది కదా సార్, ఆ నెగిటివ్ నుంచి ప్రింట్లు వేసేవాళ్ళండి. 25 ప్రింట్లు వేసేవారు ఆ రోజుల్లో. ఆ నెగిటివ్ నుంచి ప్రింట్లు వేసేటప్పుడు నెగిటివ్ డెన్సిటీ బాగుంటేనే ప్రింట్లు బాగా వస్తాయి, లేకపోతే స్క్రాచెస్ వచ్చేస్తాయి నెగిటివ్ మీద. ఆ డెన్సిటీ బాగుండాలంటే కరెక్ట్ ఎక్స్పోజర్, లైట్ అదంతా ఉండాలట. అందుకోసం వాళ్ళు లైట్ లేకపోతే తీసేవాళ్ళు కదా వాళ్ళు. అలా ఆ పద్ధతిలో వాళ్ళు చేసేవారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు సార్, బాలు మహేంద్ర గారు, ఈశాన్ ఆర్య గారు వీళ్ళు వచ్చిన తర్వాత డూప్ నెగిటివ్ని ఒకటి తీయటం మొదలుపెట్టారు. డూప్ నెగిటివ్, ఒరిజినల్ నెగిటివ్ ఉంటుందండి. ఆ ఒరిజినల్ నెగిటివ్ మన 12,000 ఫీట్ మనం ఎడిటెడ్ లెంత్ ఉంటే ఈ 12,000 ఫీట్కి డూప్ చేస్తారు. ఇది చాలా కాస్ట్లీ నెగిటివ్ ఉంటుంది డూప్ నెగిటివ్ అనేది. దాంట్లో చేసి ప్రింట్లు ఇందులో తీస్తారు, డూప్ నెగిటివ్లోంచి తీస్తారు. ఓకే. సో ఒరిజినల్ నెగిటివ్ మీరు ఎలా చేసినా ఆ డెన్సిటీ తగ్గదు. సో వీళ్ళు బ్యాక్ లైట్లో తీయాలి. బ్యాక్ లైట్లో ఏంటంటే ఆ సన్లైట్ ఆ హైలైట్స్ మీద జస్ట్ అలా రిఫ్లెక్ట్, చిన్న సాటిన్ క్లాత్ పెట్టుకుంటే ఆ రిఫ్లెక్షన్ ఉంటే చాలు. మేకప్లు కూడా వేయకూడదు, స్కిన్ డీటెయిల్స్ తెలిసిపోతుంది. ఫెయిర్ అండ్ లవ్లీ రాయమని ఎవరంటారు. ఇవాళ రేపు కెమెరాలకి ఏంటంటే చాలా సెన్సిటివ్ లెన్స్ అండి. ఇవాళ ఉన్నవి సెన్సిటివ్ లెన్సెస్ చాలా షార్ప్, వెరీ షార్ప్. మీరు కొద్దిగా మేకప్ వేసినా తెలిసిపోద్దండి. యాక్చువల్గా అసలు ఆ రోజుల్లో మేకప్ ఎందుకు వేసేవారు, స్లో స్పీడ్ కెమెరాస్ అన్నీ స్లో స్పీడ్ అండి. సో ఆ స్లో స్పీడ్ కెమెరాస్కి, స్లో స్పీడ్ ఫిలింకి ఎక్కువ లైట్ వేస్తే కానీ ఎక్స్పోజ్ కాదు. అంత లైట్ వేస్తాం కాబట్టి స్కిన్ ట్యాన్ అయిపోకుండా ఉండటం కోసం మేకప్ వేసేవారు. అందుకని అంతంత పెద్ద మేకప్ వేసి దళసరి మేకప్ ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత అంత మేకప్లు అవసరం లేదు మనకి. సో అందుకని ఇప్పుడు ఆ రిఫ్లెక్షన్స్ తీసేటప్పుడు మేకప్లు కూడా వేయించేవారు కదా, జస్ట్ ఆ ఫేర్ అండ్ లవ్లీ రాసుకుని వచ్చేయటం, అలా ఉండటం, అలా తీసేవారు అనమాట. సో వీళ్ళు ఈ స్కూల్ అనమాట. తర్వాత ఏంటంటే వీళ్ళు కెమెరా మూమెంట్లు ఎక్కువ ఉండకూడదు, ఉంటే కూడా సటిల్గా ఉండాలి. అంటే ఆ రోజుల్లో తీసినట్టు. ఇప్పుడు ఒక సాంగ్ ఉందంటే మీరు కెమెరా ఉన్నట్టే అనిపించదు, అలాంటి మూమెంట్. వీళ్ళు ఇట్ట ప్యాన్ చేయటాలు ఇలాంటి చేసేవాళ్ళు కాదు వీళ్ళు. సో వీళ్ళ స్కూల్ అదనమాట, అందుకని ఇలా చేసేవారు. సార్ అసలు నేను ఆ డూప్ నెగిటివ్ గురించి ఇందాక మీరు అన్నారు కాబట్టి, మొన్న 4Kలో కొదంసింహం విడుదల చేశారు కేఎస్ హరి గారు. సార్ కేఎస్ హరి గారి సినిమాలన్నీ మొన్న ఒక స్టడీ లాగా 1 by 1 చూశాను నేను కూర్చుని. ఎందుకంటే చోటా గారు మా గురువు గారు కేఎస్ హరి గారు, నేను పనిచేసిన ఆయన దగ్గర అని చెప్పిన తర్వాత ఒక చిరంజీవి గారి సినిమాలకు సంబంధించి 3 సినిమాటోగ్రాఫర్లకి మనం క్రెడిట్స్ ఇవ్వచ్చు. చిరంజీవి గారి సినిమాలకి ఒకరు లోక్ సింగ్ గారు, కేఎస్ హరి గారు, చోటా కిన్నెడ్ గారు. దిస్ 3 ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ చిరంజీవి గారు కనిపిస్తారు మనకు.
చిరంజీవి గారి నోటి వెంట నేను బాగా విన్నది రవికాంత్ నగాయిచ్ గారు, ఎస్ఎస్ లాల్ గారు, ఎస్డి లాల్ గారు మీ నాన్నగారి గురించి చెప్పారు, బాబాయ్ గారి గురించి ఎస్ఎస్ లాల్ గారు, వీళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను టెక్నికల్గా అని చెప్పి చిరంజీవి గారే ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత కేసరి గారి సినిమాలన్నీ చూసిన తర్వాత మన 4Kలో కొత్త సింహం రిలీజ్ చేశారు. చేస్తే కైకాల నాగేశ్వరరావు గారిని అడిగారు, అసలు ఎంత ఇదిగా మీరు ఎట్లా చేశారంటే డూప్ నెగిటివ్లో నుంచి తీసాం ప్రింట్, జాగ్రత్త చేసాం, డూప్ నెగిటివ్ జాగ్రత్త పరిచాము. కేసరి గారు మన కొదంసింహం, రౌడీ అల్లుడు, చిరంజీవి అల్లుడా మజాక ఇవన్నీ చూస్తే ఏంటంటే లంకేశ్వరుడు ఇవన్నీ ఒక లైటింగ్లోనే ఒక గ్రాండియర్ ఉంటుంది. అది విన్సెంట్ గారి దగ్గర నుంచి చేసిన కేఎస్ ప్రకాష్ గారు కాకుండా ఇంకొక గ్రాండియర్ కేసరి గారు, ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైటింగ్ అనమాట. కొదంసింహం వేళ కూర్చొని చూస్తున్నా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనిపిస్తుంది ఆ లైటింగ్, పర్టికులర్లీ లైటింగ్ అన్నమాట. చాలామంది ఏంటంటే హరి అనుమోల్ గారు ఒకసారి అన్నారు, సత్తా ఎప్పుడు కెమెరాది కాదు లైటింగ్ అని చెప్తారు. ఈ లైటింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అంటే మీరు అన్నట్టు లైటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఒకప్పుడు ఏంటంటే ఆ స్లో స్పీడ్స్కి ఆ కథ వేరు, ఆ కథ వేరు, అది వేరు. ఎందుకంటే అందులో చేస్తున్నప్పుడు ఆ లైటింగ్ ఎక్కువ లైట్లు వాడాలి, ఎక్కువ, ఎందుకంటే ఎంత ఎక్కువ లైట్లు వాడితే అపేర్చరు అంత ఇదిగా వస్తుంది. ఇప్పుడు ఫిలింలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అవన్నీ అంటాం కదా, దానికి లైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దానికోసం ఇప్పుడు ఆ రోజుల్లో RO ఫిలిం అని వచ్చేది. ఇప్పుడు మనకి కలర్లో ఈస్ట్ మెన్ RO అనేది చాలా స్లో స్పీడ్ అండి, 25 AAC అంటారు. ఈస్ట్ మెన్ అనేది 100, 125, ఆ తర్వాత 250, 500 ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, అది 25 AAC అనే. ఈస్ట్ మెన్ కలరు ఒక 15,000 అనుకోండి క్యాను, ఈ RO 5,000కి వచ్చేది. సో కొంత చిన్న చిన్న సినిమాలని ROలో చేసేవారు. ROలో ఏంటంటే ఆ పాతకాలపు సినిమా బ్లాక్ అండ్ వైట్ లాగా లైట్ ఫుల్గా మొహం మీద వేయాలి, డే లైట్ అంటే సన్లైట్ ఎదురుగానే తీయాలి. సో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండేవన్నమాట. సో లైటింగ్కి వచ్చేటప్పటికి ఏంటంటే లైటింగు ఎంత అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి, ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చెప్తాడు, ఇప్పుడు బాలు మహేంద్ర గారు వీళ్ళందరూ అంటే సోర్స్ లైట్ అంటారు వాళ్ళు. ఇప్పుడు మన ఇద్దరు ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ ఏం సోర్స్ ఉంది, ఇక్కడ ఏదో ఈ విండో ఉంది, ఈ విండో నుంచే సోర్స్ ఇస్తాడు ఆయన. అది మీకు ప్లస్ అవుతుందా, అది అంటే మీకు బాగుంటారా, మీరు బాగోరా, అది బాలు మహేంద్ర గారు, అది బాలు మహేంద్ర గారు వీళ్ళందరూ సోర్స్ లైటింగ్. సోర్స్ రావాలన్నమాట, సోర్స్ ఉండి ఆ సోర్స్లోనే మనం కనిపించాలి, అందులోనే మనం ఏం మాట్లాడుకున్నా ఆ సోర్స్ ఎలా ఉంటుందో అదే క్లోజ్లో కూడా అదే మెయింటైన్ చేస్తారు. కొంతమంది ఏంటంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎక్కువ ఉండాలి, ఇప్పుడు మీరు కనిపించాలి, వెనకాల నేను కనిపించాలి, వాళ్ళు కనిపించాలని ఆ లైటింగ్ చేస్తారు. కొంతమంది గ్లామర్ లైటింగ్, ఈ గ్లామర్ లైటింగ్ ఏంటంటే ఆర్టిస్ట్ ఇంపార్టెన్స్, అంత డబ్బులు ఖర్చు పెట్టి మనం అంత డబ్బులు పెట్టి వాళ్ళని పెట్టుకున్నాం కదా, వాళ్ళు అందంగా కనిపించాలని మంచిగా బౌన్స్ చేసి సాఫ్ట్ చేసి మన బ్లాక్ సినిమా చేశారు పెద్ద కెమెరామెన్. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే రవికేచంద్రన్ గారు, రవికేచంద్రన్ గారు, వాళ్ళందరూ ఏంటంటే నెంబర్ ఆఫ్ లైట్స్ ఉంటాయి కానీ మొత్తం డిఫ్యూజ్ చేసేస్తారు, లేయర్స్ ఆఫ్ లేయర్స్ డిఫ్యూజ్ అవుతుంటాయి పైనుంచి, ఒక్కొక్కటి వచ్చి డిఫ్యూజ్ అయిపోయేటప్పటికి మీకు ఆ మిల్క్ బ్యూటీ అంటారు కదా, ఆ మిల్క్ బ్యూటీ వస్తారు, స్కిన్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఆ టైప్ ఆఫ్ వాళ్ళ లైటింగ్ ఒక్కొక్కరిది ఒక స్కూల్ అనమాట. ఇవాళ రేపు ఏంటంటే అంతా కూడా ఈ న్యాచురల్ లైటింగ్ అని చెప్పి సోర్సు న్యాచురల్ లైటింగ్ అని చేస్తున్నారు. ఈ న్యాచురల్ లైటింగ్ చేయటం కష్టం అండి, చూడడానికి మీరు ఎలా ఉంటుందంటే ఏమి లైట్లు వాడలేదు అన్నట్టు ఉంటుంది, కానీ అది తీయటం చాలా కష్టం, అది అలాగా మెయింటైన్ చేయటం. సో అది ఇవాళ రేపు చాలామంది కెమెరామెన్ చేస్తున్నది అది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు చాలా లో అపర్చర్స్లో వర్క్ చేస్తున్నారు ఇవాళ, అంటే అవైలబుల్ లైట్స్తో, అంటే అవైలబుల్ లైట్ లాగా కనిపించేటట్టు లో అపర్చర్స్లో ఎక్కువ చేస్తున్నారు. దానికి ఏంటంటే మెయిన్గా ఫోకస్ పుల్లర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. ఆ ఫోకస్ పుల్లర్ మీదే ఆధారపడి ఉంటుంది మనకి లైఫ్ అంతా, ఎందుకంటే ఇంత లో లైట్లో ఫోకస్ పుల్లర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇంతకుముందు ఏంటంటే కెమెరాతో ఎవరు వస్తారో అతనే ఫోకస్లు చేసేవాడు. తర్వాత పోను కొద్దిగా బాంబే స్టైల్ వచ్చిన తర్వాత ఒక కెమెరామ్యాన్ దగ్గరే ఒక ఫోకస్ పుల్లర్ ఉండేవాడు పర్మనెంట్గా. తర్వాత కొంత పెద్ద హీరోలు సల్మాన్ ఖాన్ గారు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు స్పెషల్గా ఫోకస్ పుల్లర్ని పెట్టుకునేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు 1కి 4 టేకులు చేయలేక వాడు ఫోకస్ పుల్లర్ వల్ల ఆయన సినిమా అంటే ఆయన ఫోకస్ పుల్లర్ ఉంటాడు, అలాగా కొంతమంది ఫాలో చేసేవారు. సో ఈ లైటింగ్ అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి, ఒక్కొక్కరు ఒక స్టైల్. ఇప్పుడు మా చోటా చెప్పే కదా, మా చోటా స్టైల్ వేరు. చోటా గారు కలర్స్ని క్యాప్చర్ చేయడంలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఆ రెడ్ కలర్ని సాంగ్లో రెడ్ కలర్ థీమ్ తీసుకున్నారు. వీళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ వర్క్ చేస్తారండి, ప్రీ ప్రొడక్షన్ అండ్ ఆల్సో పోస్ట్ ప్రొడక్షన్ బోత్. ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే మనకి గ్రేడింగ్ ఇంత లేదు కదా, లేదు గ్రేడింగ్. ఇప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే నెగిటివ్ చేసిన తర్వాత ఒక రీల్లో ఒక 200 షాట్లు ఉంటే
ప్రతి షాట్కి 2 ఫ్రేములు తీసేవారు, లిల్లీస్ అంటారు. ఆ లిల్లీస్ లిల్లీస్ని పెట్టుకొని అది మనం ల్యాబ్లో పెట్టుకుంటే ఆ లిల్లీని పెట్టుకొని వాళ్ళు కలర్లు ఉంటాయి, రెడ్, బ్లూ, గ్రీన్ నెంబర్స్ ఉంటాయి, 15, 16, 17 అది చూసి వాళ్ళు పెట్టేస్తుంటారు. అప్పుడు ఏంటంటే మనకు మీటర్ రీడింగ్ ఉండేది. ఒక సీన్ చేస్తున్నామంటే ఒక సీన్లో కెమెరామ్యాన్ మీటర్ని పెట్టుకొని మెయింటైన్ చేసేవారు. కీ లైట్ అంటే ఇంతే, ఫిల్ లైట్ ఇంతే ఉండాలి. సో ఆ ఈవెన్గా ఉంటుంది. సో ఇతను ఏదో ఒక మార్క్ పెట్టుకుంటే ఆ సీన్ వెళ్ళిపోద్ది అనమాట. అలా ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు గ్రేడింగ్ వచ్చింది, ఈ డిఐ వచ్చిన తర్వాత యూ కెన్ డూ ఎనీ వండర్స్ చేయొచ్చు. మనం లాట్ ఆఫ్ వండర్స్ చేయొచ్చు. ఇప్పుడు ఒక చోట ఒక బ్రైట్ ఉంది స్పాట్, ఆ స్పాట్ని తగ్గించుకోవచ్చు. ఒక చోట మనకి ఇది ఫోర్గ్రౌండ్లో బాగా డిస్ట్రాక్ట్గా ఉంది, దాన్ని అవుట్ ఫోకస్ చేసుకోవచ్చు. దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ డూ ఇన్ డిఐ అనమాట. లిల్లీస్ ఇషాన్ ఆర్య గారు తీశారంట. తీస్తే ముళపూడి వెంకటరమణ గారు పిలిచి, ఆయనే నిర్మాత, ఇలా ల్యాబ్ వాళ్ళు బిల్లు పంపించారు, ఒకసారి చెక్ చేస్తే నేను పేమెంట్ చేయాలి కదా అంటే ₹1,00,000 బిల్లు ఉందట లిల్లీస్కి. అంటే ఇంకా ఆ రోజు నుంచి ఇషాన్ ఆర్య గారు లిల్లీలు తీయటం మానేశారంట. అంటే చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు లిల్లీస్తో పంచ్ చేస్తారు సార్ వాళ్ళు. ఆ పంచ్ చేసేటప్పుడు ఏదైనా ఒక్క షాట్ మిస్ అయితే కూడా మొత్తం రీల్ పోతుంది. అది టెక్నికల్గా వాళ్ళ మనం తర్వాత ఆ రోజుల్లో కాపీలు వచ్చిన తర్వాత అసిస్టెంట్లకి ఇదే పని. మా గురువుగారులు ఏం చేస్తారు, 20 కాపీలు ఉంటాయి, అసిస్టెంట్లకి ల్యాబ్లో వదిలేస్తే మేము అన్ని కాపీలు చెక్ చేయాలి, అన్ని రీల్స్, ఒక్కొక్క రీలు. మేమేంటంటే రెండో ప్రింట్ వచ్చినప్పుడు కూర్చొని రెండో రీల్ అక్కడ బ్లూ ఎక్కువైంది, మూడో రీల్ ఇది రాసుకుంటుంటే ఆ లోపల 15వ ప్రింట్ అయిపోతుంటుంది అక్కడ. మేము ఊరికే రాసుకోవటమే తప్ప దాన్ని ఏమంటారు, ఊరికే లెక్కల కోసమే తప్ప లోపల ప్రింటింగ్ అయితే అయిపోతుంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ సోదరుడు కబీర్ లాల్ గారు, ఆయన గురించి చెప్పంటే ఏం చెప్తారు? అంటే సోదరుడు గ్రేట్ కెమెరామెను. అంటే మా చిన్నాన్నగారు ఫోటోగ్రఫీలో ఆ ట్రిక్స్ ఎంత పాపులరో, ఎస్ఎస్ లాల్ గారు వీడు అంత పేరు సంపాదించాడు మా తమ్ముడు. అంటే మీరు ఒక ఆదిత్య 369 కానివ్వండి, ఒక భైరవ దీపంలో ఆ లిల్లీపుట్ సాంగ్ అండి 36 రోజుల్లో చేశారు సంగీత శ్రీనివాసరావు గారితో. అంటే ఫిలింలో చేయటం అనేది చాలా కష్టమైన విషయం అండి. మైకేల్ మదన్ కామరాజులో 4 క్యారెక్టర్స్. కమల్ హాసన్ గారు అంటే ఆల్రెడీ టెక్నికల్ విజాడ్, ఆయనతో పాటు చేయటం, ఆయన ఇతన్ని పెట్టుకోవటం. మీరు అందులో షాట్ చూస్తే ఒక షెల్ఫ్ ఉంటుంది, షెల్ఫ్లో ఈయన కూర్చొని ఉంటాడు, కమల్ హాసన్ ఈయన ఉంటాడు, ఈయన వస్తాడు, ఈ 4 వస్తాయి ఇమేజెస్. ఆ తర్వాత హిట్టింగ్స్ ఉంటాయి సాంగ్లో, ఒక కమల్ హాసన్ హిట్ చేయటం ఆ సాంగ్లో, ఇవన్నీ లాస్ట్లో 4 కమల్ హాసన్లు, ఇవన్నీ చాలా టెక్నికల్గా. సో ఈయన ఇంత టెక్నికల్గా అలా చేస్తున్నప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే బాంబేలో కొరియోగ్రాఫర్ని మన సౌత్ కొరియోగ్రాఫర్స్ వచ్చి అక్కడ చేసేవారు. ఈ సౌత్ కొరియోగ్రాఫర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కెమెరామెన్ వీళ్ళని పెద్దగా వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేయరు కదా, అక్కడ కెమెరామెన్ హిందీ వాళ్ళే కదా. సో వీళ్ళు ఏం చేసేవారంటే కొంతమంది మా తమ్ముడిని తీసుకెళ్ళారు ఇక్కడి నుంచి, ఈ కబీర్ని తీసుకెళ్ళి అక్కడ సాంగ్స్ చేసేవారు, స్పెషల్ సాంగ్స్ అక్కడ హిందీలో. అలా చేస్తున్నప్పుడు సుభాష్ ఘాయ్ గారి కంట్లో పడ్డాడు. పడి తాల్ సినిమా చేశాడు. అసలు తాల్ సినిమా ఏంటంటే అసలు ఆయన పచ్చిక బయలు, మైదానాలు, కొండలు, డైరెక్టర్ గారి విజన్ అనుకోండి. అవును, ఆయన ప్రతిరోజు కూడా సుభాష్ ఘాయ్ గారు ఎవ్రీడే బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ సన్సెట్ షార్ట్స్ కంపల్సరీ ఉంటాయి. మ్యాజిక్ అవర్స్ కంపల్సరీ. తాల్లో మీకు ఇంకోటి ఏంటంటే మొత్తం రియల్ రెయిన్లో ఎక్కువ తీశారు. మన ఆర్టిఫిషియల్ రెయిన్ మనకు హోస్ పెట్టి కొడితే ఆ వెనకాలంతా ఎంటీగా ఉంటుందని చెప్పి వాళ్ళు చాలా వరకు రియల్ రెయిన్లో చేసి క్లోజులు అవి చీట్ చేశారు అనుకోండి, రియల్ రెయిన్లో చేశారు. రియల్ రెయిన్ కోసం వాళ్ళు ఏం చేశారు, ఈ ఎక్విప్మెంట్ కోసం డబ్బాలు చేయించి దానికి వీల్స్ పెట్టి మూమెంట్ కోసం అలా అంతా చేశారు. తాల్లో పరదేశ్ అని చాలా బ్రహ్మాండమైన సినిమాలు చేశారు. చాలా బాగా చేశారు. దేశం గర్వించదగ్గ సినిమాటోగ్రాఫర్స్లో కబీర్ లాల్ గారు ఒకరు అన్నది వన్ ఆఫ్ ది గ్రేట్ మ్యాన్. సార్, నాన్నగారి చివరి అంకంలో కూడా ఆయన అసలు టెక్నికల్గా తను అప్డేట్ చేసుకోవాలని అట్లా 16mm సినిమా చేశారని చెప్తారు. ఏంటి సార్ అంటే అప్పుడు కాస్ట్ కటింగ్ దాని మీద నాన్నగారు, ఇప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే డైరెక్టర్లు చేస్తుంటాము, మధ్యలో గ్యాప్లు వస్తాయి. ఆ గ్యాప్లు వచ్చినప్పుడు అది సొంత సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి కదా ఫ్యామిలీ గడిపించడానికి. సో ఆ క్రమం ఆయన 70లో స్వర్గానికి నిత్యంలో నువ్వు సినిమా చేశారండి. అందులో వై విజయ్ గారు, గిరిబాబు గారు వీళ్ళిద్దరూ మెయిన్ క్యారెక్టర్స్ పెట్టి చేశారు. ఒక 6 రీళ్ళు ఏదో చేశారు. తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లము. అంటే ఆ రోజులు ఏంటంటే మనం తీసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్కి చూపించి తర్వాత డిస్ట్రిబ్యూటర్ టేక్ ఓవర్ చేసేవారు ఆ మిగతా ఖర్చుల్ని. అదేమో డిస్ట్రిబ్యూషన్ అది కాక పిక్చర్ ఆగిపోయింది. అది
ఆ తర్వాత అప్పుడు జగమే మాయ జరుగుతున్నప్పుడు మూర్తి గారు నాన్నగారి ఫ్రెండ్ డైరెక్టర్ గారు ఆయనకి గిరిబాబు గారి ఫోటోలు చూపించి గిరిబాబు గారికి అలా అవకాశం వచ్చింది జగమే మాయ. అవును, మురళీమోహన్ గారికి గిరిబాబు గారికి ఇద్దరికి మొదటి సినిమా అయింది అది. అలాగే మళ్ళీ ఒక గ్యాప్ వచ్చింది నాన్నగారికి 81లోనో ఎప్పుడో వచ్చినప్పుడు ఈ పిడికెడు ఆకాశంలో ఇప్పుడు మొదలుపెట్టారు. అప్పుడు అంత డబ్బులు లేవు కాబట్టి ఏం చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు బాంబేలో గోవింద్ నిలాని గారు ఎక్స్పెరిమెంట్ చేశారండి. ఆల్బర్ట్ పింటోకు గుస్సా క్యూ ఆతా హై, చక్ర, అర్ధ సత్య, ఈ సినిమాలు భారతదేశాన్ని కదిపి కుదిపేసిన సినిమా ఇవన్నీ కూడా 16mm to 35mm చేశారండి వాళ్ళు. అంటే నెగిటివ్ 16mmలో చేస్తాము, నెగిటివ్ 16mm ఉంటుంది, ఫైనల్ ప్రింట్ మాత్రం 35mmకి బ్లో అప్ చేస్తాం. సో అది చేశారు. అది బాంబేలో యాడ్ ల్యాబ్స్ అని ఉండేది, అందులోనే ఆ సౌకర్యం ఉండేది ఆ రోజుల్లో. సో నాన్నగారు ఏంటంటే అలా చేద్దాము, ఇప్పుడు 35mm నెగిటివ్ అంటే ఇవన్నీ ఏంటంటే ఒక 50 లక్షలు 60 లక్షలు తీసే సినిమాలకి ఇది పెద్ద ఇది కాదు, ఒక 5 లక్షలు 6 లక్షలు తీసే సినిమాలకి ఇది పెద్ద సేవింగ్. ఎందుకంటే ఇప్పుడు 30 క్యాన్స్ 40 క్యాన్స్ చేస్తాం అనుకోండి, 1000 feet మన 400 feet ఈస్ట్మెన్ కలర్ తీసుకోవాలంటే ఎంత ఒక 20,000 అవుతుందంటే, ఇది 400 feet 16mm మీకు 4,000 వస్తుంది, కానీ ఇది బ్లో అప్ చేస్తే 1000 అడుగులు వస్తుంది. డబుల్ అడ్వాంటేజ్. 400 అడుగులు బ్లో అప్ చేస్తే 1050 అడుగులు వస్తుందండి ఇది. సో 16mmలో చేద్దామని నాన్నగారు సంకల్పించి 16mmలో చేశారు. యాడ్ ల్యాబ్స్తోనే మాట్లాడారు. కెమెరా కూడా యారీ అక్కడి నుంచి వచ్చింది, ఆ చిన్న కెమెరా ఉంటుంది అక్కడి నుంచి తెప్పించారు. ప్రభాకర్ గారని ఇన్స్టిట్యూట్ కుర్రాడు, అతను కెమెరామ్యాన్గా ఇన్స్టిట్యూట్ పిల్లల్ని పెట్టి నాన్నగారు చేశారు. అదేంటంటే 16mmలో చేస్తున్నాం కదా, ఎక్కువగా నైట్ ఎఫెక్ట్లు ఇవి కాకుండా, ఆయన రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా ఎక్కువగా డే ఎఫెక్ట్లో చేద్దామని ఆ పిడుగురాళ్ళ దగ్గర పొందుగల అని ఒక విలేజ్ ఉంది, అది కృష్ణా నదిను మూసీ నది సంగమం. అది అక్కడ ఒక బోట్ నడిపేవాడి మీద కథ అన్నమాట. అది అక్కడ చేశారు ఆయన. అది ప్యూర్ మొత్తం లవ్ స్టోరీ అనమాట. సో ఆ సినిమాని అక్కడ చేసి అది 16mmలో చేశారు. అది ఫస్ట్ కాపీ కూడా వచ్చింది. దానికి వైది అని చాలా పెద్ద మ్యూజిషియన్ అండి, వైది తెలుసు. వైది గారు, ఎల్ వైద్యనాథన్ గారు, ఇళయరాజా గారికి గురువు గారు లాంటి వారు. ఇళయరాజా గారు, ఎల్ వైద్యనాథన్ గారు ఇద్దరు జీకే వెంకటేష్ గారి దగ్గర సమకాలీకులుగా పనిచేశారు. సో ఆయన దానికి మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఆయనకి చాలా బ్రహ్మాండమైన సాంగ్స్. పుష్పక విమానం ఆయనే, కరెక్ట్. సో ఆయన మ్యూజిక్ డైరెక్షన్తో చేసాం. అది ఫస్ట్ కాపీ వచ్చింది, బాగానే ఉండింది. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇది విశ్వనాథ్ గారు తీసినట్టుంది, కానీ మీ పేరు ఒక నైట్ ఎఫెక్ట్ లేదు, ఒక చేజ్ లేదు, ఫైట్ లేదు, ఏం లేదు, ఇదేం పిక్చర్ అయ్యా అని చెప్పి, రైల్వే ట్రాక్ లేవు, ఏమి లేవు, ఒక్కడు కొనలేదండి. దానికి ప్రివ్యూలు వేసి మన ఆర్టిస్ట్ రామకృష్ణ గారిది మీ ఒక థియేటర్ ఉండేది అక్కడ పనగల్ పార్క్ ఎదురుగా, అక్కడ వేసి అప్పుడంతా బయ్యర్స్ ఏరియాలు వేసి కొనుక్కునేవాళ్ళు, టైం పాస్ వచ్చి మా సినిమా చూడటం, అక్కడే నిద్రపోవటం. నాకేమో ఇదిగా ఉండేది. స్కూటర్లో కొద్ది రోజులేమో స్కూటర్లో క్యాన్లు పెట్టుకుని వచ్చాను. ఆ తర్వాత ఇక్కడ అప్పు పెరిగిన కొద్దీ క్యాన్లు ఇక్కడ పెట్టేయాల్సి వచ్చింది. ఓకే. సో అలాగా ఆ సినిమా అసలు రిలీజ్ కాలేదు. ఆ క్యాన్స్ కూడా అలాగే, ఆ నెగిటివ్ కూడా పోయిందండి. పోయింది నెగిటివ్, రిలీజ్ కాలేదు. సారీ, ఎక్స్ట్రీమ్లీ సార్. మ్యాజిక్ కవర్స్ గురించి చాలామందికి అంటే సినిమాటోగ్రాఫర్స్కి తెలుసు, కానీ వీక్షకులకు తెలియదు. ఒకసారి మ్యాజిక్ కవర్స్ గురించి చెప్పండి. అంటే మ్యాజిక్ కవర్లు ఏంటంటే ఆ సన్ రైజ్ సన్సెట్కి ముందు చేసే లైటింగు అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. అంటే ఆ రోజుల్లో జనరల్గా కెమెరామెన్లు ఆ లైట్లు తీయగానే ప్రేక్షకులందరూ కూడా చూసి బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ అనేవారు. కెమెరామెన్కి ఫస్ట్ మార్కులు వచ్చేసి అక్కడ చూసి అక్కడ ఏంటంటే ఆ మ్యాజిక్ కవర్లో తీస్తున్నప్పుడు ఆ సిలౌట్స్లో ఆ ఫిగర్స్ అవి కూడా, ఇప్పుడు అక్కడ బాన్ ఫైర్ వేస్తాము, అక్కడ ఆ సాంగ్స్ తీసేటప్పుడు అది చాలా మూడ్ క్రియేట్ అవుతుందండి. అది ఒక ఎక్స్ప్రెషను, సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా, ఒక డీప్ సారోని ఎక్స్ప్రెస్ చేయాలన్నా ఆ మ్యాజిక్ కవర్ లైటింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది విజువల్గా చూసేటప్పుడు. సో మీరు చూస్తే ఇన్స్టిట్యూట్ కుర్రోళ్ళందరూ కూడా ఎక్కువగా మ్యాజిక్ కవర్లు వాడేవారు మ్యాజిక్ కవర్స్. ఇప్పుడు పాతకాలపు వాళ్ళంటే మ్యాజిక్ కవర్ పెద్దగా ఇష్టపడకపోయి ఉండొచ్చేమో, కానీ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన కుర్రోళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఆ రోజుల్లో మ్యాజిక్ కవర్ అంటే చాలా ఇష్టపడేవారు. ఎందుకంటే మ్యాజిక్ కవర్లో న్యాచురల్, మనం ఏం లైటింగ్ ఎక్కువ లేకుండా యాస్టీజ్గా, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంటుంది, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉంటుంది, అది 15-20 minutesలో వెళ్ళిపోద్ది, అందులోనే చెయ్యాలి. సో అప్పుడు ఏం చేసేవారంటే ఒక్కొక్క సీను ప్రాక్టీస్ చేసి టక్ను స్టార్ట్ చేస్తే ఆ మ్యాజిక్ కవర్లో అయిపోయేటట్టు చేసేవారు అనమాట. సో ఆ స్టైల్లో చేసేవారు. అలాగే కొన్ని సీన్స్ ఉంటాయి, లైట్లో స్టార్ట్ అయ్యి మ్యాజిక్ కవర్లో ఫినిష్ అయ్యే సీన్స్ ఉంటాయి, అవి కూడా అలాగే చేసేవారు. ఆ మ్యాజిక్ కవర్ వల్ల కెమెరామ్యాన్కి మంచి పేరు వచ్చేది యాక్చువల్గా. అది సిలౌట్స్,
అది చూడడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అద్భుతం సార్. సార్, రేపటి తరానికి ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటే మీరు గారు ఏమని సందేశం ఇస్తారు? నేను ఇచ్చే సందేశం ఏం లేదు, కానీ ఏదైనా ఏ ప్రొఫెషన్ అయినా కూడా ఫస్ట్ హానెస్ట్గా చేయాలి. మనం మన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హానెస్ట్గా చేయాలి, డెడికేటెడ్గా చేయాలి. అంతే. దానికి మించి ఏముంటుంది? పేషెన్స్ ఉండాలి. తర్వాత ఏంటంటే టాలెంట్ కంటే కూడా క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టాలెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మా ఫీల్డ్లో, ఇప్పుడు మా సినిమా ఫీల్డ్లోకి రావాలి అంటే జనరల్గా ఏమనుకుంటారు, క్యారెక్టర్ అక్కర్లేదు అనుకుంటారు. అది కాదు, క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. తర్వాత డెడికేషను, పేషెన్స్, డిసిప్లైన్, డెడికేషన్ అందులోనే వస్తుంది. సార్, వంశీ గారిని వెళ్ళి అడిగితే ఎంవి రఘు గారు ఉన్నారని చెప్పారు. బాపు గారి దగ్గరికి వెళ్తే పిఆర్కే రాజు గారు ఉన్నారని చెప్పారు. సార్, రాఘవేంద్రరావు గారి గురించి మనకు తెలిసిందే. ఆయన విశ్వనాథ్ గారు మీది అసలు విడదీరాని అనుబంధం అంటారు. ఏంటి సార్ దాని గురించి? విశ్వనాథ్ గారి దగ్గర నేను గురుగారి దగ్గర శుభోదయం, సప్తపది, జనని జన్మభూమి, సిరివెన్నెల్లో మూన్ సేన్ ట్రాక్ ఎంవి రఘు గారు చేశారు. మూన్ సేన్ గారి ట్రాక్ ఏమో మా గురుగారు చేశారు. అది చేశాను. సార్కి నేనంటే కూడా చాలా ఇష్టం ఆయనకి. ఆ తర్వాత కూడా ఆయనతో నేను కుచ్చు కూనమ్మ అని అశోక్ కుమార్ గారు ఒక సినిమా చేశారు. ఆయన మెయిన్ క్యారెక్టర్, దానికి కెమెరామెన్గా చేశాను. ఆ అదృష్టం నాకు తగ్గింది ఆయనతో చేయటం. ఆయనతో బాగా చాలా ఇష్టపడతారు నన్నంటే కూడా ఆయన. సో ఆ విధంగా ఆయనతో ఆ జర్నీ అనమాట అది. సార్, కెమెరామెన్గా అంటే కుచ్చు కూనమ్మ చేశాను. సార్, మీరు డెడికేషన్ అనే మాట వాడారు. డెడికేషన్కి సంబంధించి శివాజీ గణేశన్ గారి డెడికేషన్ని దాని గురించి చెప్పమంటే మీరు ఒక ఉదాహరణ గతంలో ఒకసారి చెప్పారు. ఆ సంఘటన గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే ఆ రోజుల్లో ఆర్టిస్టులు ఏంటంటే అండి, అంటే ఆ రోజులు ఈ రోజులని కాదు, కానీ ఎందుకంటే ఆ టైం వేరు, ఆ డిసిప్లిను, ఆ ఆడియన్స్లు వేరు, ఇప్పుడున్న స్పీడ్కి ఈ యుగం వేరు, ఈ కథ వేరు. మనకి వాళ్ళు ఎలా ఉండేవారంటే అప్పుడు ఒక పెద్ద హేమీలు ఉంటారు ఆర్టిస్టులు. నేను శివాజీ గణేశన్ గారితో, మా గురువుగారు వినాయకం గారితో నేను కల్తూను, లారీ డ్రైవర్ రాజాకన్ను, అలాగే కొన్ని తమిళ సినిమాలు చేశాను ఆయనతో అసిస్టెంట్గా నేను సార్తో. అప్పుడు చూశాను నేను షూటింగు. ఫ్లోర్లోకి ఆయన రాగానే పెద్ద డైరెక్టర్ ఉంటారు, ఏసీ త్రిలోక్ చంద్ర గారు, ముత్తురామన్ గారు, ఇలాంటి వాళ్ళు ఆయన పనిచేశారు. రాగానే ఆ రోజుల్లో ఏముండేదంటే సీన్ ఉంటే సీన్ అంతా షార్ట్ డివిజన్ అంతా అయిపోయేది. సో అందరికి క్లియర్గా తెలుసు ఏమేమి షాట్లు ఉంటాయి ఏంటని. సో ప్రోటోకాల్ ప్రకారం ఆయన షార్ట్స్ తీసేస్తారు. శివాజీ గారి షార్ట్స్ అన్నీ తీసేసి, అన్నయ్య అయిపోయింది మీరు రిలాక్స్ అవ్వండి అంటారు. ఓకే అమ్మా నేను వెళ్ళిపోతాడు ఆయన. మిగతా వాళ్ళ షార్ట్స్ తీస్తుంటాం మనం. మిగతా వాళ్ళు కూడా హేమీలు అక్కడ ఆర్టిస్టులు, ఒక సావిత్రి గారు కావచ్చు, ఒక ఎస్వి రంగారావు గారు కావచ్చు, ఎవరైనా వీళ్ళందరూ తీస్తున్నప్పుడు ఎవరిదో రంగారావు గారి షాట్ తీస్తున్నారు అనుకోండి, ఆయన క్లోజ్ తీస్తున్నప్పుడు ఒక వాయిస్ వినిపించేది అనమాట, ఒక్క నిమిషం అని. అన్ని తలకాయలు అటు తిప్పి చూస్తే మూల చీకట్లో కూర్చొని ఉండేవాడు ఆయన, శివాజీ గణేశన్ గారు. కూర్చొని చెయ్యి ఊపి వచ్చేవాడు ఆయన. వచ్చి, నువ్వు ఇందాక నా క్లోజ్ షాట్ తీసినప్పుడు ఈయన ఇలా రియాక్ట్ అవుతాడు నేను అనుకోలేదు, నా రియాక్షన్ ఇక్కడ చప్పగా అయిపోద్ది, నువ్వు నా షాట్ మళ్ళీ తీ అంటే అంత ఇన్వాల్వ్ అవుతారు అన్నమాట ఆర్టిస్టులు. అలాగే మా నాన్నగారు నసీరుద్దీన్ షా గారు చెప్పేవారండి. నసీరుద్దీన్ షా గారు స్క్రిప్ట్ అంతా చదువుకునేవాడు. 80 సీన్స్ ఉన్నాయనుకోండి, 80 సీన్స్ ఆయన తరోగా చదివేసిన తర్వాత ఒక 20వ సీన్ తీస్తున్నప్పుడు ఒక తల్లి చనిపోయింది. ఆ సీన్ తీస్తున్నప్పుడు ఆయన ఏడుస్తుంటే డైరెక్టర్ గారు వచ్చి ఏమండి తగ్గిపోయింది కొంచెం ఎక్కువ ఏడవండి అని అడిగాడు అనుకోండి, ఆయన అనేవాడట, ఇది 20వ సీను, 45వ సీన్లో నా కొడుకు చనిపోతున్నాడు కదా, ఇక్కడే హెవీ చేస్తే మళ్ళీ అక్కడ తగ్గదు కదా, అందుకని నేను ఇంతే ఉండాలనేవారట. ఎంత ఉండాలి అసలు, ఎంత ఎక్కడ ఎంత ఉండాలి, ఆ పాలు ఎంత అనేది, అంటే అంత క్యాలిక్యులేటెడ్, అంత పట్టు అనమాట స్క్రిప్ట్ మీద, అంత ఇన్వాల్వ్మెంటు, ప్రతిదీ ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకోవటం అనేది చాలా గొప్ప విషయం అండి నిజంగా. అంటే అలా గొప్ప వాళ్ళని చూసాం కాబట్టి. సార్, డింకీ లైట్స్ గురించి చెప్పారు సార్ మీరు, ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, చాలా మందికి తెలియదు అనుకుంటాయి, దాని గురించి ఒకసారి. అంటే ఆ రోజుల్లో ఏంటంటే అండి, నేను చెప్పా కదా స్లో స్పీడ్ ఫిలిమ్స్ కాబట్టి హెవీ లైట్లు వాడేవారు. కీ లైట్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా చాలా హైట్లోంచి వేసేవాళ్ళం మేము, డబల్ హైట్లోంచి వేసేవాళ్ళం అనమాట కీ లైట్ అనేది. ఆ కీ లైట్ అనేది మెయిన్ లైట్ అనమాట. అంటే మామూలు వాళ్ళకి తెలియాలంటే కీ లైట్ అంటే మెయిన్ లైట్. ఆ మెయిన్ లైట్ వేసినప్పుడు ఏంటంటే కింద కళ్ళ కిందంతా షాడోస్ వస్తాయి. ఓకే. సో దానికి ఏం చేసేవారంటే కెమెరా కింద డింకీ లైట్స్ అని వచ్చేవి, చిన్నవి. ఆ డింకీ లైట్లని పెట్టేవాళ్ళు. ఆ డింకీ లైట్లకి ఏంటంటే కరెక్ట్గా మన మనిషి ఎక్కడ మార్క్ ఇస్తామో అక్కడ ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. మీరు కొద్దిగా అటు వెళ్ళినా కనిపించదు, ఇటు వెళ్ళినా కనిపించదు, కరెక్ట్గా అక్కడ వేయాలి.
అలాంటి లైట్స్కి ఏంటంటే మన ఆర్టిస్టులకు మార్కులు వేసి కరెక్ట్గా వచ్చి నించునేటట్టు చేసాం. శివాజీ గణేశన్ గారు ఏంటంటే ఆయన అంతా కూడా యాక్టింగ్ అంతా కూడా మ్యాథమెటిక్స్ ఆయన, అన్నీ కరెక్ట్ ఫుడ్ స్టెప్స్ 3:30, 2:30, 1:30 అని ఆయనకి మార్క్ వేస్తే తుడిపించేసేవాడు. శివయ్య గణేష్ తుడిచేవాడు, మార్కులు వేసుకునేవాడు. కానీ కరెక్ట్గా వచ్చి అక్కడ నిలబడతారు అనమాట. డింకీ లైట్ ఎక్కడ అసలు ఏమి డిఫరెన్స్ ఉండదు అనమాట. అంత డెడికేటెడ్గా, అంటే అంత క్యాలిక్యులేషన్ మైండ్ వర్క్ సైడ్. సో అలా చేసేవారు అనమాట. ఆ డింకీ లైట్తో చాలా కష్టం అది చేయటం, కానీ ఆయన బాగా చేసేవారు. అది అద్భుతం సార్. మెమరీస్ విత్ మై ఫాదర్ ఎస్డి లాల్ గారి గురించి, వారి తనయులు గౌరవనీయులు శ్రీ మీర్ గారి అంతరంగ ఆవిష్కారంతో పాటు ఇంకా ఎన్నెన్నో విశేషాల్ని మీ ముందు వ్యక్తపరచడం జరిగింది. మరొకసారి మరిన్ని విశేషాలతో మిమ్మల్ని పలకరిస్తారని సవినయంగా తెలియజేస్తూ కళాభివందనములతో మీ చిల్లగట్టు శ్రీకాంత్. చాలా సంతోషం మీర్ గారు. గోవిందా స్వస్తి. ఎవరు నా సృష్టికి బ్రహ్మదేవుడు, ఎవరు నా వృద్ధికి విష్ణుమూర్తో, ఆ తండ్రికి సవినయ వందనం.